ఇవాళ ఒక ప్రత్యేక అతిథిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. నిజానికి వారు తెలుగువారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ కూడా chimtamusic.com ద్వారా ఆత్మబంధు. మబ్బులేని వాన కురిసే మండేటి ఎండల్లోనా. భాష పాటతో మీ ప్రయాణం ఎలా మొదలైంది సార్? కొంతమంది ఉంటారు, కానీ మెజారిటీ ఏంటంటే వాళ్ళకి పాటల గురించి పెద్దగా అవగాహన, ఆసక్తి ఉండదు. మన పేరెంట్స్ జమానాలో వాళ్ళు ఘంటసాల భక్తులు, అవునా. మన జమానా వచ్చేసరికి మనదంతా బాలు భక్తులు. ఇటు కానీ హృదయంతో ఇటు అటు కాని హృదయంతో ఎందుకురా. మనకు అన్నీ ఒక చోట దొరకాలి అనే సంకల్పం ఎలా వచ్చింది మీకు? నేను 2003 టైం కల్లా బాగా నేను అసంతృప్తితో బాగా ఉండేవాడిని. ఎందుకంటే బాలు గారు మిమ్మల్ని మెచ్చుకోవడం చాలా పెద్ద విషయం. విజయ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఇలా శ్రీనివాస్ అని ఇక్కడ ఉంటాడండి, మీరు ఏ పాట అడిగినా చెప్తాడు, వివరాలు మొత్తం అతనికి కరతలా మలకం. సో ఆ టైంలోనే ఆయన చాలా క్వశ్చన్స్ అడగటం మొదలుపెట్టాం, నేను మా ఫ్రెండ్ కృష్ణ గారితో మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని. ఫస్ట్ టైం మేబీ ఆయన అసలు చెప్పడం మాకేనేమో. శోభన్ బాబు గారితో గ్యాప్ వచ్చింది కదా, మీరు అడగండి నేను చెప్తానన్నారు ఆయన. అది కూడా ఫస్ట్ టైం నాకే చెప్పారు ఆ విషయం కూడా. ఎక్కువ ఇళయరాజా పాటలు 50% ఉంటాయి, ఆల్మోస్ట్ కొండకుచో 80% ఉంటాయి. ఎందుకని? మీరు ఇళయరాజా పాటలు పాడకముందే మీరు లబ్ధ ప్రతిష్ఠలు. శంకరాభరణం ఇళయరాజా ఇచ్చాడా? ఏ దివిలో విరిసిన పారిజాతం ఇళయరాజా పాడించాడా? లేదు కదా. మధుమాస వేళలో కానీ ఇళయరాజా మాత్రం, నేను లాస్ట్ మెలోడీ బస్ నేనేమంటానంటే స్టోర్పురం పోలీస్ స్టేషన్ 91, నీతోనే గంట పలాసు, నీతోనే డంకా పలాసు, ఇక ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు. నీతోనే ఢంకా పలాసు, ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు. స్వర్ణయుగం సంగీత దర్శకులను పుస్తకం ప్రచురించింది. ప్రేరణ ఏంటంటే అమ్మ కడుపు చల్లగా, అమ్మ కడుపు చల్లగాని గొల్లపూడి గారు పుస్తకం రాసి 2008లో బే ఏరియా వచ్చారు ఆయన. మీరు అమెరికా వెళ్ళాలనే మీ ఈ పరిణామం ఏదైతే ఉందో సహజంగా జరిగిందా? అందరూ చదువుకోవడానికి వెళ్తారా అలా, లేకపోతే మీకు? అందరికీ నమస్కారం. ఇవాళ ఒక ప్రత్యేక అతిథిని మనం పరిచయం చేసుకోబోతున్నాం. నిజానికి వారు తెలుగువారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ కూడా chimtamusic.com ద్వారా ఆత్మబంధు. చాలామందికి అమెరికాలో, ఎస్పెషలీ భారతదేశంలో ఉంటున్న చాలామందికి ఆప్త బంధువు. ఆ ఆప్త అంటే ఏమిటో కాసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. మొత్తానికి విషయం ఏంటంటే, ఇక్కడి నుంచి బయలుదేరి అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన చిమట శ్రీనివాసరావు గారు కాలం గడుస్తున్న కొద్దీ జీవితం అంటే కేవలం సాఫ్ట్వేర్కి పరిమితం కావడం కాదు, సంగీతం, సాహిత్యం, రుచి, అభిరుచి, ఇంకా మన సమాజం, తెలుగుతనం, అందరితో కూడా ఒక ఆత్మీయ అనుబంధాన్ని, జీవితాన్ని ఏర్పరచుకోవాలనే సంకల్పంతో ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. అండ్ తద్వారా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వారి చేత శబాష్ అనిపించుకున్నారు. ఇవాళ వారి సంగీత, సాహిత్య, జీవిత ప్రయాణం గురించి తెలుసుకోవడం ఒక గొప్ప అవకాశం మనకి. ఎందుకంటే ఏదో సంపాదించుకుంటూ డబ్బులు కూర్చోవచ్చు మనం, కానీ ఇంకా చేయాలనే తపన ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీనివాసరావు గారు నమస్కారం. నమస్కారం అండి స్వప్న గారు. ముందుగా ఐ డ్రీమ్ వీక్షక లోకానికి నా నమస్సుమాంజలి. అలానే ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసుదేవారెడ్డి గారు, దాదాపు అతను నేను ఒకేసారి మిడ్-90sలో యుఎస్ వెళ్ళాము ఎంఎస్ చేయడానికి. సో అలా అంటే మా ప్రయాణాలు వేరువేరు. రైట్. తర్వాత కలుసుకున్నాము అప్పుడు పిఆర్పి టైంలో. అలా ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసు గారికి, అలానే మీకు, నాకు చిరకాల వాంఛ స్వప్న గారితో మాట్లాడాలి, లెట్ అలోన్ దిస్ ఇంటర్వ్యూ అనేది ఒక డ్రీమ్ కమ్ ట్రూ అనమాట మీతో. ఎందుకంటే మీకు తెలుగు భాష పట్ల మంచి అభిరుచి కానివ్వండి, ఆ ప్రేమ కానివ్వండి, అలా చాలా అరుదుగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, మీలాంటి యాంకర్స్ కానీ. నిజంగా ఐఎమ్ ఆనర్డ్ టు బీ ఇంటర్వ్యూడ్ బై యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఐ డ్రీమ్ యాజమాన్యానికి కూడా. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీతో మాట్లాడడం ఎందుకు సంతోషం అంటే, ఒకటి మీకు సంగీతంలో ఉండే ప్రవేశం, అభిరుచి, అంటే సినిమా సంగీతం
అందరికీ కొద్దో గొప్ప తెలుసు, కానీ ఒక గోల్డెన్ ఎరాలో ఉన్న పాటల్ని మీరు క్యాప్చర్ చేశారు. సరే, అక్కడికి ఎలా వచ్చారో తెలుసుకునే ముందు మీరు అమెరికా వెళ్ళాలనే మీ పరిణామం ఏదైతే ఉందో సహజంగా జరిగిందా? అందరూ చదువుకోవడానికి వెళ్తారా అలా, లేకపోతే మీకు? లేదండి, మాది నా కుటుంబ నేపథ్యం చెప్తాను. మాది ఇప్పుడు బాపట్ల జిల్లా, మొన్నటి వరకు ప్రకాశం జిల్లా, అదివరకు ఓల్డ్ గుంటూరు జిల్లా. అంటే ఒక పరిణామం చూస్తే మాది పర్చూరు, చీరాల చిలకలూరుపేట మధ్యలో ఉంటుంది, గుంటూరు దగ్గర. అందరికీ గుంటూరు ఒంగోలు ఏరియా అంటే ఎవరికి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఎక్కడంటే మీరు నియర్ బై గుంటూరు అండ్ ఒంగోలు. చీరాల మెయిన్, చీరాల ఈజ్ కేర్ ఆఫ్ అవర్ అడ్రస్ అనమాట, నియర్ బై టౌన్. సో అలా మాది నూతలపాడు అని స్వగ్రామం, పక్కనే పర్చూరు పక్కన. అయితే మాది వ్యవసాయ కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. లక్కీగా అందరూ వ్యవసాయ కుటుంబీకులే అంతా ఆ ఊళ్ళో ఉన్నవారంతా. సో మా బాబాయ్, మా నాన్నగారు వాళ్ళు, మా నాన్న వాళ్ళు 10 మంది సంతానం. మా నాన్న నంబర్ 5 అయితే నంబర్ 6 డాక్టర్ చిమటా గాంధీ గారని అప్పట్లోనే ఆయన ఆర్ఈసి వరంగల్లో ఐటీ బిహెచ్యూల్లో చేసి బీటెక్ ఎంటెక్ పిహెచ్డి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేశారు. సో చిన్నప్పటి నుంచి ఆయనే నాకు స్ఫూర్తి, ప్రేరణ. సో చిన్నప్పటి నుంచి నేను స్కూల్ ఫస్ట్ వస్తూ ఉండేవాడిని. సో అందరూ వీడు కూడా వాళ్ళ బాబాయ్ లాగా అమెరికా వెళతాడు అని ఒక ఎక్స్పెక్టేషన్ నాలో క్రియేట్ చేసి ఆ ఇమేజ్ చట్టంలో ఇరికించారు. సో ఇక నాకు ఐ వాజ్ వెరీ గుడ్ అట్ స్టడీస్. ఐ స్టూడ్ తాలూక్ ఫస్ట్ ఇన్ 10th క్లాస్, 85 10th క్లాస్లో నాకు పర్చూరు తాలూకు ఫస్ట్ వచ్చింది. అలా నేను అంచెలంచెలుగా ఐఐటి కాన్పూర్లో ఎంటెక్ చేసి పిహెచ్డి కానీ యూఎస్ వెళ్ళి తర్వాత ఐ ఎండెడ్ అప్ విత్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఎంఎస్. అలా అది నా అలా వెళ్ళానండి అమెరికా. అంటే నాకు స్ఫూర్తి మా బాబాయ్ అక్కడ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మాకు అంటే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, బాబాయ్ అమెరికాలో ఉంటాడు కాబట్టి. అండ్ ఆల్సో మీరు గోల్డెన్ ఎరాలో వెళ్ళారు యాక్చువల్లీ. అవునండి, mid-90sలో. అప్పటికి ఇంకా Y2K ఇవన్నీ ఇంకా అప్పుడప్పుడే పాపులర్ అవుతున్నాయి. కరెక్ట్. నేను ఎంఎస్ అక్కడ చేసేటప్పుడు అప్పట్లో అది ఒక అది వండర్ఫుల్ టైం. అందరు ఇక్కడ చాలామంది ఏంటంటే ఆ టైంలో ఇక్కడ జాబులు రానటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది ఏదో ఇక్కడ నీల్ గోట్కే అని ఒక ఆయన ఉండేవాడు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఎక్కడో. అతను జస్ట్ ఆరకిల్, విజువల్ బేసిక్ అని 2 నేర్పేవాడు. మోస్ట్లీ ఆరకిల్ అనుకుంటా అతను. ఆ కోర్సెస్ నేర్చుకొని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడికి వచ్చేవారు. అప్పట్లో మేము అమెరికా వెళ్ళాలి అంటే GRE రాసి ఎంఎస్ కానీ వెళ్ళేవాళ్ళం కదా. ఇది షార్ట్ కట్ అయిపోయింది అనమాట, దొడ్డిదారి అయిపోయింది. సో మేము అలా ఎంతో కష్టపడి GRE టోఫిల్ ఇవన్నీ రాసి అక్కడ చాలా కష్టపడి అప్లై చేసుకొని మంచి యూనివర్సిటీకి వెళ్ళి అలా వెళ్తుంటే వీళ్ళు డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళు. సో అది దట్ వాజ్ ద టైం. ఇంకా మనం ఏం చేయలేము, అది దట్స్ దేర్ లక్, రైట్? ఎవరు అదృష్టాన్ని ఎవరు కాదనగలరు. అలా వచ్చారు ఆ టైంలో. సో అప్పుడు కూడా గ్రీన్ కార్డ్స్ కానీ అవి చాలా ఫాస్ట్గా వచ్చాయి మాకు ఎర్లీ 2000స్లో ఆ టైంలో. యు ఆర్ రైట్. నేను 2000కే ఇల్లు కొనుక్కున్నాము. పెళ్ళి 98లో అయింది. వితిన్ 2 years we bought home and we settled. సో అది. అండ్ బట్ ద గ్రేట్ థింగ్ ఇస్ మీరు ఎక్కడ మీ తెలుగు కానీ మామూలుగా ఏమనుకోకండి, నేను ఫ్రాంక్గా మాట్లాడతాను, మీరేమనుకోరు కదా. అక్కడికి వెళ్ళి కొంతకాలం స్థిరపడిపోయిన తర్వాత భాష మారిపోతుందండి చాలా మందికి. మీకు అసలు మారలేదు? అసలు అది ఉండదండి. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మీకు తారసపడిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్నారేమో. కానీ నేను వెళ్ళానండి, అలాంటి ట్యాక్స్ అంటే ఒకటి పెట్టుకుని మాట్లాడతా అంటే వాళ్ళ కోపం వచ్చి నేను కూడా అమెరికాలో, బై ద వే నేను అమెరికాలో ఉండి వచ్చిన దాన్ని కాబట్టి చెప్తున్నాను మీతో సార్. లేదండి, మన మూలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకసారి మనం చాలామంది ఇప్పుడు లక్షలాది మంది నాలాంటి వాళ్ళు చక్కని తెలుగు మాట్లాడేవాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనబడి, సిలికానాంధ్ర మనబడి పెట్టిన తర్వాత చూశారు కదా, ఇక్కడ కూడా పిల్లలు నేర్చుకోవట్లేదు తెలుగు, అక్కడ నేర్చుకుంటున్నారు. మా పిల్లలకి చదవటం రాయటం వచ్చు. మా అమ్మాయి, మా పెద్దమ్మాయి అరంగేట్రం చేసింది. గ్రేట్. సో అక్కడ అది ఒక అద్భుతంగా మేము తెలుగు భాషను కానీ సంస్కృతిని మేము సగర్వంగా పరిరక్షిస్తున్నాం. పరిరక్షించడమే కాకుండా దాన్ని మరింత మందికి ఇప్పుడు తెలుగును ఒక భాషగా ఆఫర్ చేస్తున్నారు కదా కొన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నారు. అంటే అది కూడా మన ఆత్మగౌరవపు నినాదం మీద జరిగింది. అక్కడ మోస్ట్లీ ఏంటంటే తమిళ్, బెంగాలీ వాళ్ళకి ఫస్ట్ నుంచి ఆ రూట్స్లో ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి ఆ భాషాభిమానం కానివ్వండి, ఆత్మగౌరవం కానివ్వండి మనకు కొరబడింది డెఫినెట్ తెలుగు జాతిలో. అవును. ఎస్పెషల్లీ బాలు గారినే చూస్తే, బాలు గారు, సుశీల్ గారు, జానకి గారు ముగ్గురు మన తెలుగు వాళ్ళు. అంటే మనకన్నా మిగతా భాషల్లో వాళ్ళ లబ్ధ ప్రతిష్టలు. ముఖ్యంగా
కానీ వాళ్ళకి ఎంత మేరకు మనం గౌరవం ఇస్తున్నాం అంటే ఆ టాపిక్ వద్దాంలేండి తర్వాత. తప్పకుండా మన కళ్ళ ముందే వాళ్ళని ఇగ్నోర్ చేయడం మేబీ మన రక్తంలోని తెలుగు జాతిలోనే ఏదో ఉంది బాధ కలిగిస్తుందండి. చాలా మంది దిగ్గజాలు అలాగా మనకి బాలమురళీ కృష్ణ గారండి, అవును, మంగళంపల్లి వారు, అవును, ఆయన తమిళనాడులోనే ఎక్కువ ఆయన ఉండవలసి వచ్చిన పరిస్థితులు సరే అవన్నీ అప్పుడప్పుడు చివుకుమంటుంది ఖచ్చితంగా. కానీ అసలు భాష పాటతో మీ ప్రయాణం ఎలా మొదలైంది సార్? కాలేజీలో పాడేవారా ఏమన్నా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఏమోనండి, అది మాది వ్యవసాయ కుటుంబం. రేడియోనే అప్పుడు నేను 1970లో పుట్టాను, ఆల్మోస్ట్ ఐఎమ్ 53, గోయింగ్ టు బి 54 ఇన్ ఎ మంత్, జూలై 21st. అయితే ఆ టైంలో చిన్నప్పుడు మేము పెరిగిన ఆ సందర్భంలో ఏంటంటే రేడియో ఒక్కటే మనకు సాధనం. చిన్నప్పటి నుంచి ఏమో నాకు 3-4 ఏళ్ళ నుంచే నేను విన్న పాటలు మొత్తం గుర్తు, చూసిన సినిమాలు గుర్తు. మా ఇంట్లో ఆడవాళ్ళు, మా నాయనమ్మ, మా అమ్మ, మా అమ్మ అందరూ, మా అక్కల వాళ్ళు అందరితో ప్రతి ఒక్కళ్ళతో నేను ఒక్కడనే సినిమాకి వెళ్ళామండి ఏదో రకంగా. అలా సినిమాలు పిచ్చి విపరీతంగా నాకు 3-4 సంవత్సరం నుంచే మొదలైంది. సో నాకు ఇప్పటికీ ఆ వాల్ పోస్టర్లు మొత్తం గుర్తు. చిన్నప్పుడు ఏ ఏజ్లో ఎక్కడ చూశాను, ఎవరి గోడ మీద, మా చివటి బసవయ్య పెదనాన్న ఉండేవాడు, వాళ్ళ వాల్ మీద అక్కడ వాళ్ళ గోడ మీద వేసేవాళ్ళు పోస్టర్స్ అన్నీ. సో వాటిని చించుకొని వెళ్ళి పుస్తకాలకు అట్టలు వేసుకోవటం చిన్నప్పుడు. ఆ రోజుల్లో వాల్ పోస్టర్స్ నేడే చూడండి, బైకులు, రిక్షాలు బాగా తిరిగేవి. సో అద్భుతమైనవి, వెరీ నాస్టాలజిక్ మెమరీస్. సో అలా నాకు ఆ సినిమా పాట అంటే పాటతో పాటుగా సినిమాతో పాటుగా పాట రెండు ఏమో పూర్వజన్మ వాసనలు అయి ఉండొచ్చు. ఎందుకంటే మా అక్కకి మా తమ్ముడికి అస్సలు వాళ్ళకి పట్టుకోసిన ఒక పాట తెలియదు, వాళ్ళకి అసలు ఎవరికి లేదు అది. అంటే అందరికీ, కొంతమంది మా కజిన్స్ కొంతమంది ఉన్నారు, మా చిన్నవేరయ్య అన్నయ్య అని, అతనికి మంచి టేస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి పాటలు. కొంతమంది ఉంటారు, కానీ మెజారిటీ ఏంటంటే వాళ్ళకి పాటల గురించి పెద్దగా అవగాహన, ఆసక్తి ఉండదు. నాకు అలా వచ్చిందంటే మేబీ పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అలా మొదలయ్యి నాకు హై స్కూల్కి వచ్చేసరికి నాకు పాటలు, సంగీతం ఎవరు కొడుతున్నారు అన్నీ నాకు అప్పటికే బాగా నాకు ఒక అవగాహన వచ్చేసింది. అంటే ఇప్పుడు తనివి తీరలేదే అనగానే అది ఎస్పి కోదండపాణి అని నాకు అప్పుడు 8th 7th క్లాస్లోనే తెలుసు ఆ మ్యూజిక్. అలానే అప్పుడు యుగంధర్, నా పరువం నీకోసం, రే యుగంధర్, అది ఆ పాటలన్నీ, అది అలానే మాటే మరిచావే చిలకమ్మ, అలాంటివి ఇళయరాజా వచ్చినప్పటి నుంచే అలా అది అభిమానంతో పాటు, అదే నా వయసుతో పాటు ఈ తెలుగు పాట మీద, ఎస్పెషల్లీ బాలు పాట మీద నా అభిమానం కూడా అది పెరుగుతూ వచ్చింది ఇంకా. సో సాధారణంగా మా పేరెంట్స్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన పేరెంట్స్ జమానాలో వాళ్ళు ఘంటసాల భక్తులు, అవునా, మన జమానా వచ్చేసరికి మనదంతా బాలుగారి భక్తులు. అలా అని ఘంటసాల గారిని మనం విస్మరించకూడదు. నిజంగా మహానుభావుడు. ఓ తెలుగు పాట ఇలా ఉండాలి, నేపథ్య గానం అనేది నిర్దేశించి అందరికి చూపించినటువంటి మహానుభావుడు. సో ఆయన పాటలు కూడా మనం వీటితో వస్తాయి, కానీ మనకి ఎందుకో బాలు పాట అంటే ఇంకొద్దిగా ఎక్కువ మమకారం అది. సో అలా నాకు తెలియకుండా అలా పెరుగుతూ వచ్చిందండి. సో దాన్ని నేను క్యాసెట్స్ కూడా సపరేట్గా నేనేంటంటే నా మెమరీస్ అన్నీ ఏంటంటే ఒక 7-8 ఇయర్స్లో అప్పుడు తాళి కట్టు శుభవేళ ఆ పాటలన్నీ అప్పట్లో అసలు అవి అన్నీ అసలు మైకులు మారుమోగి దద్దరిల్లిపోతూ ఉండేవి ఎక్కడైనా సరే. గుళ్ళు మీద మా ఊళ్ళో తిరణాలు జరుగుతూ ఉండేది. అదొకటి ఇటు అటు ఇటు కానీ హృదయంతోటి ఎందుకు రాయి తొందర నీకు, అది దాంట్లో ఇంకో మంచి అద్భుతమైన పాటలు. అప్పట్లో ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, అదొక గోల్డెన్ ఎరా అండి. బీఇట్ తెలుగు, హిందీ, తమిళ్ ఆర్ కన్నడ, అది ఒక అద్భుతమైనటువంటి ఎరా. ఆ 60s 70s 80s కానివ్వండి, లైవ్ ఆర్కెస్ట్రా ఆ టైంలో అసలు సింగర్స్ కూడా అలా దొరికారండి. ఆ సంగీత దర్శకులకి దొరకటం కూడా, ఆ సింగర్స్ అద్భుతమైన సింగర్స్ దొరికారు. ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రోజుల్లో ఒకసారిగా రోజుకి 15 పాటలు 17 పాటలు కూడా పాడారట. అలా ఒక గౌను అన్ని లైవ్ ఆర్కెస్ట్రాలు ఎక్కువగా, ట్రాక్ సిస్టమ్ అప్పుడు లేదు. ఎలా చేసేవారండి, ఎంత పర్ఫెక్షన్, ఎంత పట్టు ఉంటే అసలు కళాకారులు అందరికీ కూడా. సింగిల్ టేక్ అండి, చాలా వరకు సింగిల్ టేక్లో పాడేవారు. బాలుగారిని అదే అడుగుతుండేవాళ్ళం మేము. యుఎస్ వచ్చినప్పుడు అది ఒక పెద్ద వరం నాకు. బాలుగారితో ఆ సాహచర్యం కానివ్వండి, అంటే ఆయన కలిసే అదృష్టం కూడా
కలిగింది. అసలు ఆయన ఎలా కలిసారో తెలుసుకునే లోపు, అంటే ఫస్ట్ ఎలా కలిసారు, ఎప్పుడు కలిసారు, మీరు ఆయన దృష్టిలో ఎలా పడ్డారు? అంతకంటే ముందు శ్రీనివాసరావు గారు, మీరు ఇప్పుడు పాటలు మీరు చెప్పినవన్నీ ఆ సహజమైన ఆసక్తి అందరికీ ఉంటుంది. దాన్ని అన్నిటినీ ఏదో లోపిస్తోంది, మనకు అన్నీ ఒక చోట దొరకాలి అనే సంకల్పం ఎలా వచ్చింది మీకు? అది నేను యుఎస్ వెళ్ళినాకే. అదివరకు ఏంటంటే ఇక్కడ నేను ఐఐటి కాన్పూర్కి వెళ్ళినప్పుడు 93-94 ఆ టైంలో చాలా పాటలు ఇక్కడి నుంచి చేసుకొని వెళ్ళా. అంటే చీరాల్లో రికార్డ్ చేసుకొని ఆడియో క్యాసెట్స్ అప్పటికి ఉన్నాయి, పాటలు అన్నీ ఉన్నాయి. అదే మిడ్-90sలో మళ్ళీ అదే ఇక 2 years తర్వాత నేను యూఎస్ వెళ్ళేటప్పుడు కూడా ఒక క్యాసెట్, ఒక సూట్ కేసు నిండా ఆడియో క్యాసెట్స్ మొత్తం చేయించుకొని వెళ్ళాను. ఎందుకంటే అవే నాకు కాలక్షేపం, ప్రాణం. అవి పాటలు లేనిది నేను ఉండలేను అనమాట. సో అలా ఆ పాటలన్నీ నా మస్తిష్కంలో ఉన్నాయి. సో అప్పుడప్పుడే ఇంటర్నెట్, ఇప్పుడు 96-97 నుంచి ఇంటర్నెట్ స్టార్ట్ అయింది. సో కానీ దాంట్లో అప్పుడప్పుడే హిందీ పాటలు, తమిళ పాటలు ఆల్రెడీగా వాళ్ళు ఎప్పుడు పైనీర్సేనండి. వీ హ్యావ్ టు అడ్మైర్ దేర్ ప్యాషన్. రైట్. వాళ్ళు మనకన్నా ముందు వాళ్ళు హిందీ, తమిళ పాటలు వచ్చేసినాయి నెట్లో. 97 ఫస్ట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 97లో జనవరిలో సిటీ కేబుల్ ఫస్ట్ ఆన్లైన్ అంటే ఫిలిం న్యూస్ వచ్చినటువంటి ఛానల్ అది అనమాట. ఒకరోజు వస్తే అప్పుడు అది మేము మొత్తం ఆ ఈమెయిల్లో సర్క్యులేట్ చేసుకున్నాం. వావ్, తెలుగు న్యూస్, ఫిలిం న్యూస్ వచ్చినాయి అని. 97 జనవరి, అదే హిట్లర్ శతదినోత్సవం టైం అనమాట. అది ఫస్ట్ న్యూస్ నేను చూడటం, హిట్లర్ శతదినోత్సవం జరుగుతుంది ఒంగోలులో అని. సో అలా అదే టైంలో ఈ తెలుగు పాటలు స్లోగా స్టార్ట్ చేశారు హోస్ట్ చేయటం. అప్పుడు ఇంకా నేను యూనివర్సిటీలో ఉన్నాను, పిహెచ్డి, ఇది ఎంఎస్సీ చేస్తూ. సో ఆ టైంలో ఈ వెబ్సైట్లు కొన్ని ఉన్నాయండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అక్కడే కాలిఫోర్నియాలో ఉండి, టెక్సాస్లో ఉండి వాళ్ళు హోస్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆల్మోస్ట్ $200-300 పర్ మంత్ పే చేస్తూ, ప్యాషన్ అనమాట వాళ్ళకి, తెలుగు పాటలను మిగతా వాళ్ళకి అందించాలి అని. ఇప్పుడు nalla.com, sitaram.com, ఇలా హేమంత్, అలానే తర్వాత చక్రి అను .uk ఒక వెబ్సైట్ యూకేలో ఉండి ఒక డాక్టర్ నడిపేవాడు. సో వాళ్ళు అది 2002 దాకా అలా నడిచేవి. కానీ అవేంటంటే ఎక్కడ సమగ్రంగా లేవు. ఇప్పుడు ఏదన్నా ఒక పాట వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, అప్పట్లో ఈ సీడీస్ అప్పుడే స్టార్ట్ అయినాయి, 98-99 ఆ టైంలో సీడీలు రావటం, ఆడియో సీడీస్ రావటం స్టార్ట్ అయింది. అవి తీసుకొచ్చి డంప్ చేసేవాళ్ళు. అంతేగాని ఇలా సెలెక్టివ్గా కలెక్ట్ చేసేవాళ్ళు కాదు. సపోజ్ ఇప్పుడు గోరంత దీపంలో రాయినైనా కాకపోతిని ఆ పాట వినాలనుకోండి, ఎక్కడ ఉండేది కాదు అది. పాదము సోకగా, సో పుణ్యచరితము పాడగా అనుకుంటారు. ఎనీవేస్, అంటే నేను 2003 టైం కల్లా బాగా నేను అసంతృప్తితో బాగా ఉండేవాడిని. ఎందుకంటే దొరకట్లేదు, అన్నీ ఆన్లైన్ రావట్లేదు అని. నాకు అప్పటికి అవగాహన లేదు వీటిని ఎలా హోస్ట్ చేయాలి, అందరికి అందించాలి అని. సో అప్పుడే cooltoad.com అని ఒక వెబ్సైట్ ఉండేది, coolgoose.com అని ఫస్ట్. దాంట్లో కూడా ఇలానే ఏవైతే ఆడియో క్యాసెట్స్ వచ్చినాయో వాటిని వాళ్ళు డంప్ చేసేవాళ్ళు. అంతే తప్పితే ఇండివిజువల్గా ఏదన్నా, ఇప్పుడు మాటల్లో మేము ఎప్పుడు మా ఫ్రెండ్స్ ఇళ్లలో కలుసుకుంటూ ఈ పాటలు పాడుతూ ఉండేవాళ్ళం. మేమేంటంటే ఎక్కువ మేము ఈ గుంటూరు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి, కొద్దిగా మనకి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళకి చాలామందికి సినిమా పాటలు పిచ్చి. మనం ఏంటంటే ఒక బర్త్డే పార్టీకి వచ్చామనుకోండి, అది అవ్వంగానే గానా భజన అలాగే అందరం కూర్చునేవాళ్ళం. ఎస్పెషల్లీ నేను అరేంజ్ చేసే మా ఇంట్లో జరిగే వాటికి, మా ఫ్రెండ్స్ ఇళ్లలో జరిగే వాటికి తప్పనిసరిగా ఒక చిన్న గానా భజన అలాగ పెట్టి ఈ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇలా పాలరాతి మందిరాన పడతి బొమ్మందం, ఆ పాట విన్నారా? అలాంటి పాటలు అంటే రేర్గా ఉండేవి. ఇక్కడ ఆన్లైన్ కూడా దొరికేవి కాదు. ఎక్కడో ఆడియో క్యాసెట్స్లో కూడా నా దగ్గర తెచ్చుకున్న పాటలు కూడా ఉండాలని గ్యారంటీ లేదు. ఆ సంభాషణలో ఏంటంటే ఇలా పాటలన్నీ ఒక్కో పాట, హే చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా, చీకటి వెలుగుల పాటలు అనుకోండి, వరుసన అది దాంట్లో ఉన్న పాటలు మొత్తం చీకటి వెలుగుల, అది దాంట్లో ఊరు పేరు లేని వాణ్ణి ప్రేమించానమ్మా తథ్యం. అలా మేమేంటంటే లైక్ మైండెడ్ పీపుల్
అందరం ఏంటంటే ఆ లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ పాటలన్నీ మిస్డ్. ఇప్పుడు రామకృష్ణలో ఉందనుకోండి, దుప్పట్లో దూరాక దూరమే ముంది, అలాంటివి. సో అంత ఏంటంటే నాకు మనసులో అప్పుడే నాకు బాగా బలమైన కోరిక కలిగిందనమాట, బలీయమైన కోరిక అనాలి. ఏమని, నేను వై కాంట్ ఐ హోస్ట్ ఆల్ దీస్ సాంగ్స్, వై కాంట్ ఐ కలెక్ట్ ఆల్ దీస్ సాంగ్స్ అండ్ హోస్ట్. చిమటా మ్యూజిక్ అనేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నాకు ఇష్టమైన పాటల్ని నేను హోస్ట్ చేయాలని, నాకు ఇష్టమైన పాటల్ని నా కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవాలని వెరీ జనరిక్గా కూడా కాకుండా chimatamusic.com అని పెట్టేశాను. అది డొమైన్ అలా రిజిస్టర్ చేశాను. అంటే నాకు ఫస్ట్లో ఐ డోంట్ నో దట్ ఇట్ వుడ్ బికమ్ సో పాపులర్. రైట్. సో అప్పుడు ఈ పాటలన్నీ ఏంటంటే మొత్తం కూర్చొని మొత్తం రాసుకున్నానండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఇలా వరుసన మొత్తం మోస్ట్లీ ఏంటంటే నేను ముందు అసలు బాలు పాటలనే హోస్ట్ చేయాలనుకున్నాను. అదే, ఎందుకంటే ఘంటసాల పాటలు ఉన్నాయి కానీ నాకు ఐఎమ్ మోర్ క్లోజర్ టు మై హార్ట్ ఈజ్ మోర్ బికాజ్ యూ గ్రో అప్ లిస్నింగ్ టు బాలు సాంగ్స్. సహజం అది. మిగతా వాళ్ళు ఆల్రెడీ ఘంటసాల పాటలు అప్పటికే oldteluguSongs.com అని శ్రీనాథ్ జొన్నవిత్తులు గారు కొంతమంది ఆల్రెడీగా దాన్ని స్టార్ట్ చేశారు. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే 65 దాకా కలెక్ట్ చేసి వదిలేశారు. ఎందుకంటే 2005లో సంగతి. 65 అంటే గత 40 ఇయర్స్కి ముందు ఉన్న పాటల మీద ఆడియో రైట్ వైలేషన్స్ ఉండేవి కాదు అప్పట్లో. అందువల్ల వాళ్ళు 65 దాకా కలెక్ట్ చేసి వదిలేశారు. 65 అంటే ఇక బాలు స్టార్ట్ చేసింది 66 జనవరి. లిటరలీ బాలు పాటలను ఎవరు కలెక్ట్ చేయట్లేదు. నేను దానికి నడుము బిగించి ముందుకు వచ్చాను, అది బాలు పాటలను కలెక్ట్ చేయాలని. సో నేను అలా లేట్ 60s నుంచి మొదలుపెట్టి మొత్తం రాసుకున్నాను, లిస్ట్ అంతా రాసుకొని ఇప్పుడు నెక్స్ట్ పాటలు ఎక్కడ కలెక్ట్ చేయాలి, ఆన్లైన్ ఏమో దొరకట్లేదు. సో నేను మా చీరాల చిలకలూరుపేట మా తమ్ముడిని మా కజిన్స్ని పంపి వాళ్ళు అక్కడ సెంటర్స్కి వెళ్ళి అవి కలెక్ట్ చేయమనేవాడిని. కలెక్ట్ చేయమంటే కరెక్ట్గా యూ డోంట్ బిలీవ్ ఒక 10 years క్రితం, అదే జస్ట్ ఒక 10 years క్రితం దొరికిన పాటలన్నీ అప్పటికే ఆడియో సీడీస్ మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. అంటే అదివరకు ఎల్పి రికార్డ్స్ ఇవి ఉండేవి కదా మన గుల్షన్ కుమార్, అవి క్యాసెట్స్, ఆడియో క్యాసెట్స్, అవన్నీ పోయి ఆడియో సీడీస్ వచ్చేస్తున్నాయి. ఆడియో సీడీస్ వచ్చే టైంకి అవన్నీ దేవర్ లిటరలీ థ్రోయింగ్ ఆల్ దోస్ క్యాసెట్స్, అవే ఆ ఎల్పి రికార్డ్స్ కానీ ఎక్కడ దొరకట్లేదు పాటలు. సో దొరికినంత వరకు కలెక్ట్ చేస్తూ ఉన్నాము. గెస్ట్ బుక్ అని ఉండేది వెబ్సైట్లో, దాంట్లో ఇలా చాలామంది మీలాంటి మంచి సంగీత అభిమానులు అంతా ఏంటంటే పలాని పాట మిస్ అయింది, పలాని సినిమాలో అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అంటే ఐ యూస్ టు జాట్ డౌన్ ఆల్ దోస్ నేమ్స్ సాంగ్స్. సో అలా మొదలెట్టి ఫస్ట్ యూ స్టార్టెడ్ సేకరించడం మొదలుపెట్టారు మీరు. అవును, అచ్చ తెలుగు ఇంటర్వ్యూ కదా, మళ్ళీ ఆ ఇంగ్లీష్ కూడా ఎందుకు ఏదో పర్లేదు, మీరు అన్నీ సేకరించడం మొదలుపెట్టారు. తర్వాత అలా అలా ఒక పెద్ద హ్యూజ్ లైబ్రరీ అయిపోయింది. పాటలు వచ్చాయి అప్పటికి నేను 4,000-5,000 కలెక్ట్ చేశాను పాటలు, అన్ని పాత 60వ దశకం నుంచి మొత్తం బహుశా 2000 సంవత్సరం వరకు మొత్తం. అవును, తర్వాత ఇంకా 1950s కూడా వెళ్ళాను, ఎక్స్పాండ్ చేశాను అన్నీ. ఇక నా సినిమా తర్వాత పాటలన్నీ. చాలామంది ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు 5 పాటలు ఇచ్చాను అనుకోండి, 5 పాటలు కాకుండా 6వ పాట అడుగుతారు. 6వ పాట అడిగి ఆ పాట లేదు ఈ పాట లేదని కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. సరే, అందరిని వాళ్ళని కూడా సంతుష్టులు చేయడానికి ఇలా నాకు ఇష్టమైన పాటలు కాదు, జనాలకి ఇష్టమైన పాటలు పెడదాం. అందరికీ నాకు ఇష్టమైన పాట అందరికి ఇష్టపడాలని లేదు కదా, వాళ్ళకి ఇష్టం ఉండాలని లేదు కదా. సో అలా అని ఇక నా మూవీ వైజ్ మొత్తం కలెక్ట్ చేయటం మొదలుపెట్టి 2008 కల్లా ఆల్మోస్ట్ 5,000 పైనే కలెక్ట్ చేసాం. ఆల్మోస్ట్ అన్ని పాటలు వచ్చేసినాయి అప్పటికి. ఇంకా చిదురుమదురుగా అక్కడక్కడ మిగిలిపోయి ఉండేవి, చాలా వరకు కలెక్ట్ చేసాము. సో బాలు గారితో పరిచయం అంటే ఫస్ట్ అక్కడ మీకు బాటా అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి, బే ఏరియా తెలుగు అసోసియేషన్ అని. బే ఏరియా అంటే శాన్ ఫ్రాన్సిస్కో, తెలుసు కదా మీకు. శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ హోజే అంటారు అక్కడ మొత్తం. అంటే జనం అందరికీ శాన్ ఫ్రాన్సిస్కో అంటే అర్థమవుతుంది. అయితే ఆ ఏరియా సిలికాన్ వ్యాలీ అంటారు మొత్తం. ఇప్పుడు మీకు ఉన్న కంపెనీస్ మొత్తం చెదురుమదురుగా ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ 2-3 అలాంటి తప్పించి 90% ఐటీ కంపెనీస్ మొత్తం శాన్ ఫ్రాన్సిస్కో అనేవారు. మైక్రోసాఫ్ట్ సియాటిల్, తర్వాత ఓరెగన్లో చాలా ఉన్నాయి కదా. ఓరెగన్లో కూడా హార్డ్వేర్వి ఉన్నాయి, నైకీ ఇవి ఇంటెల్ ఒకటి, నైకీ ఇలాంటివి ఉన్నాయి కొన్ని అక్కడ. సో ఇంకోటి సిలికాన్ వ్యాలీలో ఏంటంటే తెలుగు వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఐటీ జాబ్స్ కాబట్టి ఎక్కువ మంది ఉండేవాళ్ళు. వెదర్ కూడా హాయిగా ఉంటుంది, వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్. కాలిఫోర్నియా ది బెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్, నేను ఐ కెన్ సే.
అయితే అక్కడ తెలుగు అసోసియేషన్లో బాగా బాటా ఒకటి ఫస్ట్ నుంచి వన్ ఆఫ్ ద లీడింగ్ ఆర్గనైజేషన్స్. సో ఇప్పుడు ఇంకోటి ఈ సందర్భం ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా సరే తెలుగు భాషకి అమెరికా నుంచి జరుగుతున్న మంచి మంచి ప్రయత్నాలు చేసే వాళ్ళల్లో ఆద్యులంతా అక్కడే ఉన్నారు. ఇప్పుడు ఆనంద్ కూచిభట్ల గారు సిలికానాంధ్ర మనబడి అవి స్టార్ట్ చేశారు, ఆయన అక్కడే ఉంటారు. కిరణ్ ప్రభు గారు యజ్ఞంలా చేస్తూ వచ్చారు. అవును, అండ్ ఎంత అసలు ఎక్కడ ఒకటి అనుకుంటే తలుచుకుంటే అది అవ్వాల్సిందే అనేదా నిద్రపోరు. అవును, ఆయన అలానే కిరణ్ ప్రభు గారు ఇప్పుడు కిరణ్ ప్రభు గారు అసలు ఎంత ఆయన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరిలో తెలుగు వాళ్ళందరిలో ద మోస్ట్ వెల్ నోన్ పర్సన్ ఎవరంటే కిరణ్ ప్రభు గారు. దృశ్య కావ్యం లాగా ధ్వని కావ్యం నిజంగానే. ఎందుకంటే ఆయన చెప్పే తీరండి అసలు పీపుల్ ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా. ఆయనకి ఆల్మోస్ట్ 70 years అండి ఇప్పుడు. కెన్ యూ బిలీవ్ 70 years? అసలు ఆ వాయిస్ లో కానివ్వండి, రేపు అక్టోబర్లో ఆయనకి 70 రాబోతున్నాయి. చాలా వండర్ఫుల్, అమేజింగ్ పర్సన్. అలా మేమంతా ఏంటంటే ఒక చోట ఉండటం అనేది ఉండి మాకు చేతనైన రీతిలో మేమందరం ఏదో రకంగా తెలుగు భాషకు కానివ్వండి, తెలుగు పాటకు కానివ్వండి, ఏదో చేతనైన సహాయం చేస్తున్నాము. సో బాలు గారు మిమ్మల్ని మెచ్చుకోవడం చాలా పెద్ద విషయం. అవునండి, అది ఒక పూర్వజన్మ సుకృతం. ఫస్ట్ ఏంటంటే అలా బాటా గురించి చెప్తున్నాను కదా, బాటా ఫస్ట్ 98లో నేను వాళ్ళ పిక్నిక్ వెళ్ళటం జరిగింది. నేను ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ ఐ స్టార్టెడ్ వర్కింగ్ దేర్ సిన్స్ 98. అప్పుడు బాటా ఫస్ట్ పిక్నిక్లో అంత్యాక్షరి జరుగుతుంది. వాళ్ళందరిలో నాకు ఫస్ట్ నుంచి ఉత్సాహం ఎక్కువ కాబట్టి పాటలన్నీ టిప్స్ మీద ఉంటాయి కాబట్టి టకటక చెప్పడంతో అక్కడ విజయ ఆసూరి గారు అని ఉన్నారు, ఆవిడ మూలస్తంభం అక్కడ బాటాకి. ఆవిడ అభిమానాన్ని చూరగొన్నాను. ఆవిడ నాకన్నా ఒక 5-6 years పెద్ద. అయితే ఆవిడ వాత్సల్యం పొందగలిగాను ఫస్ట్. సో అలా ఇన్నర్ సర్కిల్ ఆఫ్ బాటా ఆ కార్యవర్గం కానీ చాలా క్లోజ్ అయ్యారు. సో 2000లో బాలు గారి కాన్సర్ట్ జరిగినప్పుడు మీట్ అండ్ గ్రీట్ బాటా వాళ్ళు నిర్వహించారు. బాలు మీట్ అండ్ గ్రీట్ అండ్ డిన్నర్. ఇప్పుడు దానికి వెళ్ళాం నేను, మా ఫ్రెండ్ వేణు భాగవతుల, మా వైఫ్, అతని వైఫ్, మొత్తం 4 వెళ్ళాం అనమాట. వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బాలు గారిని అలా లైవ్గా చూసి చాలా ఆయన అప్పుడు విజయ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఇలా శ్రీనివాస్ అని ఇక్కడ ఉంటాడండి, మీరు ఏ పాట అడిగినా చెప్తాడు, వివరాలు మొత్తం అతనికి కరతలా మలకం అని ఇంట్రడ్యూస్ చేశారు. చేస్తే ఈ వాజ్ సో హ్యాపీ. అంటే ఆయన మీలాంటి వాళ్ళు కావాలండి నాకు టీంలో, నాకు ఇన్ఫర్మేషన్ అవన్నీ ఇవ్వటానికి అని ముచ్చటపడ్డారు. సో ఆ టైంలోనే ఆయన చాలా క్వశ్చన్స్ అడగటం మొదలుపెట్టాం, నేను మా ఫ్రెండ్ వేణు. అడిగితే ఆయన అన్నాడు, మీరు ఏం మొహమాట పడకండి, మీకు మనసులో ఏముంటాయి అడగండి, నో ఫిల్టర్స్, ఇదేం మామూలు మనం పబ్లిక్ గేమ్ కాదు. ఇప్పుడు నేను మొహమాటానికి పోయి అన్నీ మీ ఇష్టం వచ్చిన అడగమంటే మేము అడిగాం, అసలు కృష్ణ గారితో మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని. ఫస్ట్ టైం మేబీ ఆయన అసలు చెప్పడం మాకేనేమో 2000లో హీ టోల్డ్ అస్ దట్ ఫ్యాక్ట్. యాక్చువల్గా ఏంటంటే ఇట్ వాజ్ నాకు కృష్ణ గారికి గ్యాప్ రావడం. తర్వాత ఎక్కడో చెప్పారు, ఇప్పుడు నేను ఐ డోంట్ హెసిటేట్ టు డిస్క్లోజ్ దట్ ట్రూత్. అదేంటంటే విజయ నిర్మల్ గారి వల్ల. ఆవిడేంటంటే కెప్టెన్ కృష్ణ సినిమా తీసిన తర్వాత బాలు గారిని ఇరికించారు వాళ్ళ ఫ్రెండ్స్, నెల్లూరు నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వచ్చి సినిమా తీయాలి అని మధ్యలో పెట్టి ఈయన పేరు మీద ఫైనాన్షియర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మొత్తం నిర్మాతకి ఈయన ఇరికించి, ఆయన దాదాపు ఆ సినిమా ఫెయిల్యూర్ వల్ల వచ్చిన లాస్ని భర్తీ అంటే తిరిగి కట్టడానికి ఆల్మోస్ట్ 10 years పట్టిందంట. ఆల్మోస్ట్ ఈ కెప్ట్ ఆన్ పేయింగ్ దోస్ డెట్స్ ఫర్ 10 years. ఆ టైంలోనే ఇక్కడ రాజసీతారాం గారు వచ్చి పాడారు. అతను 86 తర్వాత అది సింహాసనం టైంలో వచ్చాడు. ఇది 78-79లో వచ్చిన సినిమా కెప్టెన్ కృష్ణ, 79 అనుకుంటే ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. అయితే అప్పుడు కృష్ణ ఏమన్నాడంటే, బాలు ఆయనకి ఎంత ఇప్పుడు 30,000 ఎంత బ్యాలెన్స్ ఇవ్వాలి కృష్ణకి. అప్పుడు ఒక 2 lakhs తీసుకుంటున్నాడు అనుకుందాం, 1 lakh ఎంతో, అంటే 30,000 ఎంత రావాలి. బాలు ఇలా ఇబ్బందుల్లో పడ్డాడని తెలిసి, డోంట్ వరీ బాలు, యూ డోంట్ నీడ్ టు పే అన్నాడంట కృష్ణ గారు అన్నాడు. అంటే ఆయన బాలు గారు ఓకే ఇట్స్ గాన్ అనుకొని ఆయన క్లోజ్ చేశాడు. తర్వాత డౌన్ ద రోడ్డు ఈ కృష్ణకి పాడిన పాటలు విజయ నిర్మల్ ఇన్వాల్వ్ అయిన సినిమాలన్నింటిలో ఆ పేమెంట్ రావట్లేదు బాలుకి. ఓహో, ఏంటో రావట్లేదంటే అప్పుడు ఎంత అండి, 500-600 రూపీసే కదా ఈచ్ సాంగ్కి. సో ఏంటి రావట్లేదంటే
విజయ నిర్మల గారి ఆఫీస్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్, ఇలా మీరు కెప్టెన్ కృష్ణలో బకాయి పడ్డారు, దాన్ని ఆవిడ అలా కట్ చేస్తూ వస్తుంది, అందువల్ల మీకు ఇవ్వట్లేదని. అయ్యయ్యో, అలా అంటే ఆయన ఇవ షాక్డ్. అదే అప్పుడు కృష్ణ గారు అప్పుడే ఆయన కొట్టిపారేశాడు కదా. ఇది ఇంకో చోట చెప్పారా ఇంటర్వ్యూలో? ఎక్కడ చెప్పారండి అది, ఇది లేకపోతే ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను ఇది. మీతో ఐ వుడెంట్ హెసిటేట్ ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద ట్రూత్, ఎవ్రీబడి హాస్ టు నో. గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎవరు చెప్పారు మీకు నేరుగా? బాలు గారు చెప్పారు ఆ రోజున నాకు, వేణుకి, అక్కడ విజయ్ గారు అందరూ ఉన్నారు, మాకు సజీవ సాక్షిభూతం అదే. అంటే మనం అనుకుంటాం మానవ సంబంధాల్లో ఎన్ని జరుగుతాయండి, ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు, మాట అనుకోవడాలు, ఆర్థిక ఇబ్బందులు, లావాదేవీలు, ఫైనలీ అంతిమంగా ఆ హుందాతనానికి ప్రతిరూపం బాలుగారు. అవును, కృష్ణ గారు కూడా మహానుభావులు చాలా. అవునవును, ఆయన అంటే ఆయన ఎంత సపోర్టివ్గా ఉండేవారు, నిర్మాతలకి తీసిచ్చేసేవారని కూడా పేరు. వండర్ఫుల్ పర్సన్ అండి. అయితే అదిగా కృష్ణ కూడా చాలామందికి అంటే లాయల్ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు ఎం మల్లికార్జునరావు అని ఉన్నాడు, ఆయన ఎవరు సీనియర్ శ్రీరంజని గారి అబ్బాయి, ఆయన అంటే గూఢచారి 116 లాస్ట్ మూవీ ప్రజారాజ్యం. ఒకసారి ఆయన ఫ్రెండ్షిప్ ఏర్పడిందంటే వాళ్ళతో కంటిన్యూస్గా తీస్తూనే ఉంటాడు, వాళ్ళ ఫ్లాప్లు అయినా హిట్స్ అయినా. ఆయన 80% ఫ్లాప్సే ఇచ్చాడు తర్వాత అయినా సరే ప్రజారాజ్యం దాకా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. అలాంటి లాయల్ ఫ్రెండ్షిప్ కృష్ణ గారిది. అయితే అగైన్ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, బాలు గారికి అప్పుడు విజయ నిర్మల ఇలా చేస్తుందనగానే తర్వాత బాలు గారి ఆఫీస్ నుంచి ఈయన కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఏంటి బాలు ఇలా అన్నావంట అంటే, ఏమన్నానంటే నేను పాడిపోతే ఈ కృష్ణ గారికి ఇంకా పాటలేమి ఉండవు అని అన్నావంట కదా అంటే, నేను అలా అనలేదు అంటే, అలా విజయ నిర్మల అలా ట్వీక్ చేసి ఆవిడకి కృష్ణ గారికి చెప్పిందని మనకి సారాంశం ఇక్కడ. ఓహో, సో అంత పెద్ద అది జరిగింది అక్కడ. అది సో ఇలా చాలా విషయాలు పంచుకున్నారు బాలుగారు అయితే మీతో. బాలుగారు అలా చాలా ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో కలిసి ఉంటారు సార్ ఆయన్ని? నేను ఆయన ఆల్మోస్ట్ ఒక 10 ఇన్స్టెన్సెస్లో కలిసామండి. 2000 నుంచి 2019 లాస్ట్ టైము కరోనాకు ముందు ఒక తమిళ్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చారు బే ఏరియా. అప్పుడు ఆయన లాస్ట్లో కలవటం అది. నేను ఆల్మోస్ట్ ఒక 10 times, ఒక 12 times కలిసి ఉంటాను. ప్రతిసారి ఇలాంటి టిడ్బిట్స్ బోల్డ్ చెప్పేవారు. అలానే ఇంకోటి నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, శోభన్ బాబు గారికి ఎప్పుడు అనిపించలేదా సార్ దీన్ని ఒక ఇంటర్వ్యూ రూపంలో కానీ ఇంకో రూపంలో తీసి? నేను నా జ్ఞాపకాల పుటల్లోంచి అన్నీ రాద్దాం అనుకుంటున్నాను, కొన్ని ఐ జాటెడ్ డౌన్, కానీ డెఫినెట్గా అవన్నీ ఉన్నాయి నాకు సజీవంగా నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నాయి. వాటన్నిటిని వెలికి తీస్తాను. ఇఫ్ నాట్ టుడే టుమారో సమ్ టైమ్ నేను అలా బ్లాగ్స్ లాగా, నేను లేకపోతే నా వెబ్సైట్లోనో ఎక్కడో డెఫినెట్గా అవి నాకు ఇంకా అవి అలా సజీవంగా ఉన్నాయి. అంటే ఇంత సాధించిన ఒక వ్యక్తికి, ఒక మహానుభావులకి ఏం కావాలి అని అడిగితే వారు ఏం చెప్తారో అని ఒక అయ్యో, బాలు గారు నోటి ద్వారా మనం వింటమే కానీ అది వన్ డైరెక్షన్ అండి. మనం ఆయన అడిగే సాహసం కానీ అసలు అదొక రకమైన మనం ఆ తన్మయత్వంలో ఉంటాం. బాలుగారితో మాట్లాడుతుంటే అదొక అదృష్టం, అదొక అపరూపమైన అంటే అవకాశం లాగా ఫీల్ అయ్యి ఆయన ఎదురు క్వశ్చన్ అడిగే అసలు సమస్య లేదు. నేను అడిగిన 2-3 క్వశ్చన్స్ ఏంటంటే, ఒకటేంటంటే మీరు ఎప్పుడు ఇళయరాజు గారి పాటలే ఎందుకు కాన్సర్ట్స్లో వస్తే అవే పాటలు కంటిన్యూస్గా 80% మేము నేను 97 నుంచే వెళ్ళి అటెండ్ అయ్యాను. బాలుగారి మొత్తం బే ఏరియాలో జరిగిన ప్రతి కాన్సర్ట్లో నేను పాల్గొన్నాను. పాల్గొనటం అంటే నేను అటెండ్ అయ్యాను. అయితే ఎక్కువ ఏంటంటే ఆయన ఎక్కువ ఇళయరాజా పాటలు 50% ఉంటాయి, ఆల్మోస్ట్ కొండకుచో 80% ఉంటాయి. ఎందుకని? మీరు ఇళయరాజా పాటలు పాడకముందే మీరు లబ్ధ ప్రతిష్ఠలు. శంకరాభరణం ఇళయరాజా ఇచ్చాడా? ఏ దివిలో విరిసిన పారిజాతం ఇళయరాజా పాడించాడా? లేదు కదా. అప్పటికే బాలు మేరు శిఖరం. ఇళయరాజా వచ్చినాక ఎన్హాన్స్ అయింది అంతే. మీ క్వాలిటీ అంటే మీ పేరు ఇంకొద్దిగా ద్విగుణీకృతం అయింది అంతే తప్పితే ఇళయరాజా వల్లే మీరు ఇంత లబ్ధ ప్రతిష్ఠలు కాలేదు, ఈ కీర్తి ప్రతిష్టలు రాలేదు. సో అది నాకు ఎప్పుడు అసంతృప్తిగా ఉండేది. ఎందుకంటే మేము పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి విన్న పాటలన్నీ ఎవరివి? మహదేవను, సత్యం, రమేష్ నాయుడు, అది మ్రోగింది కళ్యాణ వీణ, మధుమాస వేళలో మానస వీణ మధుగీతం. అసలు ఎన్నెన్ని పాటలు అండి, అసలు అద్భుతం. వీణమైన అది ఎక్కువ పాడతారు. అసలు వీణమైన బాగా పాడుతూ ఉంటారు. పాత పాటలు అయినా ఒక 3-4 టచ్ చేస్తారు అంతే. 70s వాటిలో వీణమైన ఒకటి ఉంటుంది డెఫినెట్గా.
సో ఇంకా సత్యం కానీ రమేష్ నాయుడు అసలు ఏం పాటలండి, జీకే వెంకటేష్ రాశాను ప్రేమలేఖలు ఎన్నో, అలాంటివి వందలాది పాటలు ఉన్నాయి, వేలాది పాటలు యాక్చువల్గా. చక్రవర్తితో నీలాల నింగిలో మేఘాల తేరులో, శోభన్ బాబుకి ఏం పాటలు పాడాడండి అసలు బాలు. అంటే యమగోళకు ముందు శోభన్ బాబుకు చక్రవర్తి కాంబినేషన్లో బెస్ట్ సాంగ్స్ వచ్చినాయి బాలు పాడిన పాటలు. అవి వండర్ఫుల్ సాంగ్స్ అనమాట. బట్ అలా మనం చెప్పుకుంటూ పోతే రోజంతా కమింగ్ బ్యాక్ టు ఇలా నా జుట్టు పట్టుకొని మళ్ళీ వెనక్కి లాక్కు రావాలి. రైట్. అయితే అదిగోండి పుస్తకం స్వర్ణయుగ సంగీత దర్శకులు. సో ఎందుకు మీరు ఇళయరాజా గారి పాటలే పాడతారు? కొద్దిగా మాలాంటి వాళ్ళం ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మిడిల్ ఏజ్డ్ మాలాంటి వాళ్ళం చాలామంది వీ గ్రూ అప్ విత్ మహాదేవన్, సత్యం, రమేష్ నాయుడు, రాజు నాగేంద్ర సాంగ్స్తో మా జ్ఞాపకాలన్నీ వాటితో సమ్మిళితమై ఉన్నాయి, వాటితో పెనవేసుకుపోయినాయి. అలాంటి పాటలు పాడితే మేము ఎక్కువ సంతోషిస్తామండి. అంటే ఆయన ఏమన్నారంటే దానికి ఇప్పుడు కాన్సర్ట్స్కి వచ్చే వాళ్ళలో ఎక్కువ యంగర్ కపుల్స్ ఉంటారండి, యంగ్ కపుల్స్ ఉంటారు, వాళ్ళు దే అసోసియేట్ దెమ్సెల్వ్స్ మోర్ విత్ ఇళయరాజా సాంగ్స్ దాన్ ఎనీబడి ఎల్స్. కరెక్ట్, అవును. వాళ్ళని క్యాటర్ చేయాలి. ఇప్పుడు మీకు ఇష్టం కదా అని ఓ పాత పాట పాడాలనే ఉన్నది అది కానీ కలువకు చంద్రుడు ఎంతో దూరం పాడుతున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు పోతూ ఉంటారు. అందువల్ల ఆయన పాయింట్ కరెక్టే కదా. కానీ అలా చూసుకుంటే ఇవాళ రియాలిటీ షోస్ లో పిల్లలందరూ పాడే పాటలు ఏంటండి, పాత పాటలే. మాటే మంత్రం పాడతారా? అవన్నీ అలాంటి పాటలు చాలా పాడతారు. మాటే మంత్రం రాజా గారిదే. కానీ ఇళయరాజా అంటే ఎర్లీ, నేనేంటంటే ఇళయరాజా పాటల్లో కూడా లేట్ 70s అద్భుతమైన పాటలు వచ్చినాయి, మిడ్ 80s దాకా. అక్కడి నుంచి నాకెందుకో కొద్దిగా మొనాటనస్గా అనిపిస్తుంది ఇళయరాజా మ్యూజిక్. కానీ బిగినింగ్ లో వచ్చిన పాటలు సార్ మీ వ్యక్తిగత అభిప్రాయం కానీ అవును సాహసం, ఎందుకంటే రాజా సార్ ఫ్యాన్స్ వాళ్ళు విరుచుకుపడ్డా నేను 100 మందికి సమాధానం చెప్తాను, రమ్మనండి. ఐ కెన్ ఆన్సర్ ఎనీబడి, దాంట్లో నో డౌట్. కానీ ఇళయరాజా మాత్రం నేను లాస్ట్ మెలోడీ బస్ నేనేమంటానంటే స్టోర్పురం పోలీస్ స్టేషన్ 91, నీతోనే గంట పలాసు నీతోనే డంకా పలాసు ఇక ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు, అది సీతాకోక చిలక లేత రామ, అవన్నీ అది నాకు తెలిసి 91, 92 ఆ టైంలో ఇళయరాజా లాస్ట్ మెలోడీ బస్ ఆగిపోయింది. బొబ్బిల్ రాజా సరేనా 90 ఇళయరాజా. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు కొద్ది అంటే ఆ బిగినింగ్ మేబీ అండి, అంటే నేనేమంటానంటే నా బాల్యంలో యవ్వనంలో విన్న పాటలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. అవును. తర్వాత కొద్దిగా ఏజ్ పెరిగే కొన్ని విన్న పాటలు పెద్ద రిజిస్టర్ కావు. కరెక్ట్. సో అలా నాకు మాటే మరిచావే, ముత్యమల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ, హే ముత్యమల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే, అవి ఇక నా ఇలాగే అది ఎర్ర గులాబీ విరిసినది తమిళ్లో తొలిసారి చెప్పండి పాట చెప్పారు. అది ఎదలు తొలి వలపే, అది అడిగావే అక్కడ ఇక చూసుకో ఇక్కడ, చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా పరువమా చిలిపి అవి అసలు వండర్ఫుల్. అసలు ఇళయరాజా ఫస్ట్ టైం అండి అసలు నా పరువు నీకోసం వింటుంటే ఒళ్ళు అసలు మీకు అసలు ఆ మ్యూజిక్ ఆర్కెస్ట్రేషన్కి కానీ ఒళ్ళు గగురు పడుస్తుంది. అలాంటి మ్యూజిక్ అసలు ఒకప్పుడు సత్యం చేశాడు. ఎలా తీసుకో కోకోకోలా, అవి అప్పట్లో ఆడి బర్మన్, ఆంధ్ర ఆడి బర్మన్ అనేవాళ్ళు సత్యాన్ని. కానీ దానికన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఇది అసలు నా పరువు. అసలు ఆర్కెస్ట్రేషన్ కానివ్వండి, అది అసలు అవుట్ ఆఫ్ ద వరల్డ్. అప్పటి వరకు అసలు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి పాట రాలేదు. సో అవి ఎక్కువ గుర్తుండిపోయి అవి ఇష్టపడ్డాను. వాటితో పోలిస్తే తర్వాత నాకేంటంటే ఒక రకంగా అది నా పర్సనల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ 1990 అంటే ఆల్మోస్ట్ నాకు 20 years రాగానే ఐ స్టార్టెడ్ అనలైజింగ్. ఏంటి ఇప్పుడు తెలుగు పాట అంటే ఏంటి, మనం ఓన్లీ ఇళయరాజానా, ఇళయరాజా పెట్టిన భిక్షనా తెలుగు పాట, మనకి ఇళయరాజా లేకపోతే మన తెలుగు పాటలు లేవా? అదివరకు చేసిన ఇప్పుడు ఘంటసాల, పెండ్యాల, రాజేశ్వరరావు, మహాదేవన్ వీళ్ళందరూ చేసిన పాటలు ఏవి? ప్రతి ఒక్కడు
తెలుగు వాళ్ళని 100 మందిలో 90 మందిని అడిగితే అందరూ అబ్బా అభినందన పాటలు సూపర్, అవి సూపర్, ఇవి సూపర్ అంటారు. ఒక్కసారైనా పాత పాటలు ఎవడన్నా ఒక్కడన్నా మెన్షన్ చేస్తున్నారా? అక్కడ దాకా ఎందుకండి, ఈటీవీ స్వరాభిషేకంలో 90% అన్ని ఇళయరాజా పాటలు వేస్తారు. అంటే తెలుగు భాష ప్రాచుర్యం కూడా అంత ఉన్నా కూడా మరి పాత పాటలు అంటే ఇక్కడ తెలుగు భాష, తెలుగు పాట, వాటికి మరి ఎక్కడ గౌరవం మనం ఇస్తున్నాం పాత పాటలకి? కేవలం ఇళయరాజా చేసిన పాటలే తెలుగు పాటల? నేను దాన్ని తీవ్రంగా విభేదిస్తాను. నేను 100 మంది వచ్చినా ఏకపక్షంగా కలబడతాను. అంటే దీని గొప్పతనం దీంది, వారి గొప్పతనం ఉంది, కాదంటలేదు. ఈ పాట తీరు ఆర్కెస్ట్రేషన్ అంతా కూడా ఒక కొత్త వరవడిని తీసుకొచ్చాడు. దాంట్లో నో డౌట్, దాంట్లో మహానుభావుడు ఇళయరాజాని అసలు ఏమాత్రం తగ్గించడం లేదు. కానీ ఇళయరాజా ఒక్కడే మనకి ఉన్న సంగీత దర్శకుడు కాదు. ఇప్పుడు సత్యం పాట, నా కోసమే నీవున్నది ది ది ది, అబ్బా అసలు అది ఒళ్ళు, అసలు నాకు అది గూస్ బంప్స్ అనమాట ఆ పాట. మౌనం వద్దు ఓ మాటైన ముద్దు హాయ్ మతిపోతున్నది. సార్ అబ్బా భలే అన్నారు. మీరు పాట నేర్చుకున్నారా? ఎంత ప్రభావితం చేస్తే నీ పాట మీకు అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఏంటి, వాట్ అబౌట్ దెమ్, వాట్ అబౌట్ దోస్ సాంగ్స్? అంటే ఇళయరాజా ఇప్పుడు నవ్వింది మల్లెసెండ్ అల్టిమేట్, ఇంకా దాన్ని ఇక్కడ కొట్టిన సాంగ్ లేదు. కానీ ఎట్ ద సేమ్ టైం అదొక్కటేనా? వాట్ అబౌట్ దీస్ సాంగ్స్? అది నేను అంటాను, నా వాదన అది. సో కంప్లీట్గా ఇప్పుడు ఏంటి, సత్యం అంటే అసలు ఎవరనేది కూడా తెలియదు జనాలకి. ఒక టైంలో అంటే మహదేవను, రాజేశ్వరరావు వీళ్ళ పేర్లు అట్లీస్ట్ ఇప్పుడు ఒక తరం ఇంకో మిస్టేక్ కూడా జరిగిందండి. ఏమైందంటే ఈ పుస్తకాలు, దాన్ని కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తావించాలి. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనకున్న తెలుగు పుస్తకాల్లో సినీ సాహిత్యం రాసిన వాళ్ళల్లో చాలా వరకు ఏంటి 70+ ఏజ్లో ఉన్నారు. ఇప్పుడు 70+, 80+ ఏజ్లో చాలా వరకు. వాళ్ళు ఏం చేశారు, చిన్నప్పటి నుంచి వాళ్ళ యవ్వన ప్రాంగణంలో ఏ పాటలు విన్నారో అవే బెస్ట్ వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో ఎస్ రాజేశ్వరరావు ఈజ్ ద నంబర్ 1. ఇంకా వాళ్ళకి దే డోంట్ యాక్సెప్ట్ ఎనీబడి ఎల్స్. మహదేవన్ కూడా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఓకే, అలా చాలా పుస్తకాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త పుస్తకాలు ఇళయరాజా తర్వాత. కానీ వాట్ అబౌట్ మిడిల్లో అలా స్టక్ అయిన పాపం మహదేవను, రమేష్ నాయుడు, సత్యం, రాజన్ నాగేంద్ర, చక్రవర్తిని ఏమాత్రం తక్కువ చేయడానికి లేదు. అంటే ఆల్మోస్ట్ 960 ఫిలిమ్స్ చేస్తే వాటిలో అసలు అద్భుతమైన పాటలు. ఒకసారి వేటూరి అన్నాడు తన కొమ్మకొమ్మక సన్నాయిలో, ఒకప్పుడు ఇవేం పాటలు చక్రవర్తి పాటల గురించి, తర్వాత ఇవేరా పాటలు. చదివారా? పుస్తకం చదివి ఉంటారు. ఇవేరా పాటలు అని ఇప్పుడు అనిపిస్తున్నాయి. అసలు అద్భుతమైన పాటలు, చక్రవర్తి మ్యూజిక్ కొన్ని అసలు అమేజింగ్. సో మరి ఇవన్నీ మరి మీరు సేకరించడం మొదలుపెట్టి చిమటా.comలో మీకు ఎన్ని పాటలు ఇప్పుడు సేకరించారు మొత్తం? నేను ఆల్మోస్ట్ 10,000 సాంగ్స్ దాకా సేకరించాను. ఈ సందర్భంగా మొత్తం క్రెడిట్ మొత్తం నా ఒక్కడిదే కాదండి. ఇప్పుడు నాలాగా ఒక గూటి పక్షులు చాలామంది అప్పుడు ప్రపంచవ్యాప్తంగా గెస్ట్ బుక్లో అందరూ రిక్వెస్ట్ చేసేవాళ్ళు, వాటన్నిటిని కలెక్ట్ చేసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ హేమంత్, ఈయన జయంత్ పరాంజీ తమ్ముడు హేమంత్ పరాంజీ గారు అని న్యూ జెర్సీలో ఉంటారు. ఆయన ఒకసారి మీరు అన్ని పాటలు కలెక్ట్ చేశారు, ఈ పాట కలెక్ట్ చేశారు అన్నారు. ఏ పాట అంటే కోటలో పాగా, దాంట్లో మంచి పాట ఉంది. పువ్వు దాగినా తావిదాగదు, నీవు దాగినా నీడదాగదు, నీడదాగదు. బాలుగారి ప్రభావం బాగా తెలుస్తుంది. అంటే మీరు కొంత తెలియకుండా ఏదో ఇంటర్నేషన్ అక్కడ పట్టుకుంటున్నారు. నాకేంటి సంగీతం అస్సలు తెలియదు, శృతి లయ తాళం ఏం తెలియదు. కానీ పాట అదే నేను రిహార్సల్, నేను కాన్సర్ట్స్ చేస్తూ ఉంటాను. వాళ్ళని కరెక్ట్గా బాలు గారు, సుశీల, జానకి ఎలా పాడతారో మొత్తం ఆ ఎక్స్ప్రెషన్ వచ్చేదాకా వాళ్ళని పట్టి పీడిస్తూనే ఉంటాను. అంటే నాకు అదొక నిక్షిప్తం అయిపోయింది కొన్ని వేల సార్లు వినటం వల్ల. ఇక అది అంటే సంపూర్ణ రామాయణంలో లంకిడిని చూపిస్తారు కదా, హనుమంతుడు ఎంత ట్రై చేసినా లోపలికి వెళ్ళడానికి కుదరదు. అలానే నా నుంచి వాళ్ళు ఏ చిన్న మిస్టేక్తో అది నేను యాక్సెప్ట్ చేయలేను. సింగర్స్ దే హ్యావ్ టు క్లియర్, అంటే అది అయ్యేదాకా నేను క్లియర్ చేయను అది రిహార్సల్లో. ఇప్పుడు మరి అవునా? మీరైతే మీరు పెద్ద బాస్ అనమాట పాట ఈ కార్యక్రమాలకి. అంటే అమేజింగ్ అండి. అంటే యువర్ కమిట్మెంట్ టు మ్యూజిక్ అండ్ మీ నిబద్ధత సంగీత సాహిత్యాల పట్ల, తెలుగు పాట పట్ల
స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ 10,000 పాటలు పైచిలకు మీరు ఏదైతే సేకరించారు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది కదా? అంటే ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కొద్ది వెబ్ హోస్టింగ్ ఇష్యూస్ వచ్చినాయి, అదే అవి ఫిక్స్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు అన్ని పాటలన్నీ యూట్యూబ్లో ఉన్నాయండి 99%. ఎక్కడో కొన్ని పాటలు అంటే ఇప్పుడు కొన్ని పాటలు ఏంటంటే అవి సినిమాలే కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇప్పుడు సపోజు కరిగి పొమ్మంది ఒక చినుకు అని అద్భుతమైన పాట, ధర్మచక్రం అని 1980 or 81లో వచ్చింది. శోభన్ బాబు, జయప్రద, ప్రభాకర్ రెడ్డి మూవీ, సత్యం మ్యూజిక్, మైలవరపు గోపి రచన. అయితే అద్భుతమైన పాట. అలాంటివి చాలా. మామ కూతురా నీతో మాటున్నది, అది కూడా అది మన ఊరి కథ. చిన్నప్పుడు బాగా మేము స్కూల్లో ఉండే రోజుల్లో 80sలో ఈ చిత్రహార్ హిందీ పాటలు, 3 పాటలు వేసేవాడు. చిత్రమాలయమో అన్ని పాటలు, చిత్రలహరి తెలుగులో వచ్చేది. 3 వేసేవాడు. తర్వాత నా పేరెంట్స్ ఇద్దరు ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణిలో పనిచేశారు కాబట్టి, ఆ ఏరాలోనే పనిచేశారు కాబట్టి వాళ్ళు వేసే పాటలు సంగీతం సత్యం లేకపోతే ఇలాగా అలాగా అని గుర్తుండిపోయాయి. ఇంకోటి ఆ టైంలో ఏమైందంటే నేను నా బీటెక్ ఎంటెక్ నార్త్లో చేశాను, ఆర్ఈసి జైపూర్, అంటే ఇప్పుడు ఎన్ఐటి జైపూర్, ఐఐటి కాన్పూర్లో. అప్పుడు ఒక్కసారి ఏంటంటే నాకు రెక్కలు దిగిన పక్షిలా అయిపోయాను. అంటే నాకు వచ్చింది తెలుగు ఒక్కటే. నాకు నా జైపూర్ వెళ్ళేదాకా నాకు ఏ అన్యాయ హై, ఏ అక్రమ్ హై అనే అలాంటి డైలాగులు తప్పితే హిందీ అర్థమయ్యేది కాదు నాకు. అదే ప్రతి మనిషిలో ఒక క్షణక్షణం శ్రీదేవి ఉందన్నమాట. అంటే అలాంటి పదాలు తప్పితే నాకు హిందీ, అలాంటి ఫేజ్ నుంచి నేను చాలా మంచి హిందీ మాట్లాడే స్టేజ్కి వచ్చాను ఒక 2 yearsలో. కేవలం ఈ పాటలు వినటం వల్ల ఈ కసి అంతా వాటి మీద, హిందీ పాటల మీద మళ్ళించాను. కరెక్ట్ ఇదేనండి, ఇదే భావజాలం, ఇదే ప్యాషను 70s సాంగ్స్. ఆర్డి బర్మన్, కళ్యాణ్జీ ఆనంద్జీ, లక్ష్మీకాంత్ ప్యారలాల్, మదన్ మోహన్ అప్పటికి 60s అనుకుందాం. మెయిన్ వీళ్ళు ముగ్గురు మనకి ఎలా మహాదేవనో, సత్యం, చక్రవర్తి ఎలానో వాళ్ళు అలా అనమాట. నాకు ఆ పాటల మీద మొత్తం నాకు హిందీ నేర్చుకోవడం కూడా పాటలు, ప్లస్ నాకు రాజస్థానీ రూమ్మేట్స్ ఉండేవాళ్ళు, చాలా ఫాస్ట్గా ఐ పిక్డ్ అప్ హిందీ. తర్వాత కాన్పూర్ వెళ్ళినాక ఇంకా బాగా హిందీ పాటలు ఇంకా నాకు ఆల్మోస్ట్ నాకు 70s 80s హిందీ పాటలు కూడా బాగా మంచి పట్టు ఉంది. సో ఒక భాషలో వస్తే ఆటగాడు స్టార్ట్ చేయటం, ఒక ఆట మొదలు పెడితే 2వ ఆట ఈజీగా పికప్ చేయొచ్చు కదా, అది కొనసాగించాను. అలా హిందీ పాటల్లో కూడా నాకు మంచి అభిరుచి, ప్లస్ నాకు అభిమానం ఉంది ఆ పాటలన్నింటిలో కూడా. అందువల్ల నాకు బాలు ఎంతో, నాకు రఫీ, కిషోర్ కుమార్ కూడా అంతే, నాకు ఈక్వల్లీ. అంటే ఘంటసాల, బాలు ఎలానో మీకు వారు ఎంత ఆత్మీయులో అర్థమవుతుంది. మీరు వారిని సంబోధించే పద్ధతి మామూలుగా చాలా ఒక నమ్రతతో అందరూ, అంటే మీకు నమ్రత లేదని కాదు సార్, డోంట్ గెట్ మీ రాంగ్, అంటే మామూలుగా బాలు గారు, రఫీ గారు అంటారు. అంటే దేవుణ్ణి మనం గారు అనం కదా, అదే దేవుడు గారు కృష్ణుడు, రాముడు అని ఎలా అయితే అంటారో మీరు అలా అమేజింగ్. నాకు కూడా ఇప్పుడు జానకమ్మ, సుశీలమ్మ అంటే ఇష్టం లేదండి నాకు. సుశీల, జానకి అంటే ఇక వాళ్ళు లత, ఆశ అలా అలవాటు అయిపోయింది మన జీవితాంతం. ఇప్పుడు ఈ రీసెంట్ ట్రెండ్ తమిళ యాంకర్స్ నుంచి మొదలైంది లాస్ట్ 10-15 years నుంచి. అమ్మ చిత్రమ్మ, ఇప్పుడు చిత్రమ్మ ఏంటి, శైలజమ్మ, అది కూడా ఒక ఆత్మీయత. అదే ఇప్పుడు అది మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. అవును, బాగుంది ఈ ఆన్సర్ బాగుంది మీది. ఏది దేవుడిని మీరు గారు అని సంబోధించారు కదా, దేవుడు గారు అని. దేవుడా ఉన్నావా అంటారు, అదొక ఆత్మీయత. తర్వాత బాలు గారితో ఇంకా చాలా మంచి ముచ్చట్లు. ఇంకొక క్వశ్చన్ అప్పుడు ఏం అడిగానంటే, శోభన్ బాబు గారితో గ్యాప్ వచ్చింది కదా, మీరు అడగండి నేను చెప్తాను అన్నారు ఆయన. శోభన్ బాబు గారితో గ్యాప్ వచ్చింది, దానికి కారణం ఏంటంటే అది కూడా ఫస్ట్ టైం నాకే చెప్పారు ఆ విషయం కూడా. అప్పటిదాకా ఎక్కడ ఆయన అంత డిప్లొమాటిక్గా చెప్తారు కానీ ఆయన నిజం చెప్పి అసలు ఏంటంటే దానికి కారణం, ఫస్ట్ సుశీల్ గారి అక్క కొడుకు కాబట్టి రామకృష్ణకి చాలా ఫాస్ట్ రికగ్నిషన్ వచ్చింది. అదిగా ఏఎన్ఆర్ ఆలంబం దొరికింది, చిక్కావు చేతిలో చిలకమ్మ, వయసే ఒక పూలతోట, ఆ 2 పాటలతో ఇన్స్టెంట్ రికగ్నిషన్ వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. తర్వాత అప్పుడే శోభన్ బాబుకి కూడా అప్పుడే ఈ కాలం మారిందులో పాడాడు, 1972లోనే పాడాడు, కానీ అది చాలామందికి తెలియదు. తర్వాత ఇంకా ఈ శారద, ఇదాలోకం సినిమాల నుంచి, తర్వాత జీవితం, ఇక్కడే కలుసుకున్నాము, అద్భుతమైన పాటలు పాడాడు. రామకృష్ణ కూడా అమేజింగ్ సింగర్ అండి, వండర్ఫుల్ సింగరు. కానీ బాలు ఏంటంటే ఒక జగన్నాథ రథచక్రం. అమ్మో, అసలు బాలు అది వస్తే దాన్ని ఇంగ్లీష్లో మీకు తెలిసే ఉంటుంది, మీకు మంచి పట్టు ఉంది ఇంగ్లీష్లో, జగన్నాట్ అంటాం. జగన్నాట్ అంటే క్రషింగ్ ఫోర్స్,
క్రషింగ్ ఫోర్స్, ఇంకా నథింగ్ కెన్ సర్వైవ్ అండర్ ఇట్. సో అలా బాలు టాలెంట్, అప్పుడు బాలు ఒక రకంగా, నేను ఈ విషయంలో బాలు గారితో కూడా విభేదిస్తాను. బాలు గారు ఏం చెప్తున్నారు అన్ని ఇంటర్వ్యూలో, నాకు ఆ టైంలో 73, 74లో నాకు సినిమాలే లేవు అన్నారు. అది చాలా సత్యదూరం. ఎందుకంటే నేను మొత్తం నేను నంబర్స్ వేసి నేను ప్రూవ్ చేస్తాను మీ అందరికీ. ఆ టైంలో రామకృష్ణ ఇన్స్టెంట్ రికగ్నేషన్ వచ్చిన మాట వాస్తవం. ఎవరెవరికి పాడాడు? శోభన్ బాబుకి, ఏఎన్ఆర్కి, కృష్ణరాజు. కృష్ణరాజు అప్పుడు ఇంకా స్టార్ కాలేదు. అవును. సో ఆయన పాడింది మెయిన్ ఏఎన్ఆర్కి, శోభన్ బాబుకే. కానీ ఆయన నలుగురు టాప్ హీరోస్లో ఇద్దరికి అప్పటిదా పాడించుకున్న వాళ్ళు. అండ్ నాగేశ్వరరావు అసలు పాడలేదు అదివరకు, ఒక్క సినిమాని, ఇద్దరు అమ్మాయిలని ఒకే ఒక సినిమా. ఇట్ వాజ్ వెరీ పర్టిక్యులర్. అది కూడా ఏంటంటే ట్రాక్ సాంగ్ నా హృదయపు కోవెల్లో అనే పాట ఘంటసాల గారు ఆరోగ్యం సరిగా లేక సరే ట్రాక్ సాంగ్నే పెట్టేసేయండి అంటంతో అలా వెళ్ళిపోయింది బాలు ట్రాక్ సాంగ్ ఏఎన్ఆర్కి. కానీ అది ఆయనకు నచ్చలేదు, సినిమా ఫ్లాప్ అయింది. సో అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నా ఏఎన్ఆర్ ఘంటసాలనే ప్రిఫర్ చేశారు, ఘంటసాల గారిని. తర్వాత ఎప్పుడైతే యంగర్ వర్షన్ ఎప్పుడైతే విన్నాడో రామకృష్ణ వాయిస్ ఏఎన్ఆర్, హీ స్టార్టెడ్ పుషింగ్ హిమ్. సో ఆ టైంలో ఇంకా మిగతా వాళ్ళు కృష్ణ, చలం, రాజబాబు, ఇంకా బోల్డ్ పాటలు, ఇప్పుడు ఏ దివిలో విరిసిన పారిజాతం, ఇవన్నీ అప్పుడు వచ్చిన పాటలే కదా ఆ టైంలో. 73లో రామకృష్ణ కన్నా 4 times ఎక్కువ పాడాడు ఆయన ఆ టైంలో. అయినా కూడా మనసులో ఎలా పడిపోయింది, కేవలం ఏఎన్ఆర్కి, శోభన్ బాబుకి పాడపోవటం వల్ల అలా ఆ బాధగా ఉండిపోయింది ఆయనకి. తర్వాత ఏమైంది, అందరూ దొంగలే ఈ పాటలు అయినాక ఇది వచ్చింది, మంచి మనుషుల సినిమా వచ్చింది. మంచి మనుషుల సినిమాకి విబి రాజేంద్ర ప్రసాద్ ముందు హీ ట్రైడ్ విత్ రామకృష్ణ, హీ వాజ్ నాట్ హ్యాపీ. ఇది బాలు గారు చెప్పారు నాకు. హ్యాపీ దెన్ ఆయన అనౌన్స్ చేశాడు, నా పాటలు, ఈ సినిమా పాటలు మొత్తం నేను తిరిగి శోభన్ బాబుకి, అంటే 1.5 year గ్యాప్ తర్వాత శోభన్ బాబుకి పాడుతున్నాను అంటే దానికి కారణం కేవి మహాదేవన్ కాదు, పొహలేంది కాదు, కేవలం దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్. ఆయన పట్టుబట్టడం వల్లే తిరిగి నేను శోభన్ బాబు పాడాను. శోభన్ బాబు కూడా కాదు కారణం, శోభన్ బాబు కూడా హీ రెసిస్టెడ్. కానీ ఆయన హీ కుడెంట్ సే నో, యూనో ఐ మీన్ హీ కుడ్ నాట్ రిఫ్యూజ్ విబి రాజేంద్ర ప్రసాద్ గారి డెసిషన్. ఆ టైంలో ఆయన గట్టిగా పట్టుబట్టాడు, ఈ పాటలన్నీ బాలునే పాడాలి అని పట్టుబట్టి పాడించాడు. పాడించిన తర్వాత శోభన్ బాబు ఫ్యాన్స్ కొంతమంది వెళ్ళారంట, మద్రాసు వెళ్ళి ఆయన ఇంటి మీద పడ్డారు, రాజేంద్ర ప్రసాద్ ఇంటి మీద. ఆయన పరం వండాడు, మీరు సినిమా తీసింది నేను, పోతే డబ్బులు నాకు పోతే మీరు చూస్తే చూడండి, లేకపోతే గెట్ లాస్ట్ని అందరూ తోసేసాడు. సో అది అమేజింగ్గా అసలు అది సూపర్ హిట్ అయింది మంచి మనుషుల పాటలు. అసలు నువ్వు మరచిపోయినా నీ రూపు చెరిగిపోలేదు, నువ్వు మరల రాకున్నా నీతో నీ చోటెవ్వరికి ఇవ్వలేను. అసలు ఏం పాట అండి అది, ఆప్ట్గా పాడారా సాహిత్యం కూడా. అది దాంట్లో తల్లిదండ్రి ఒకరైనా దైవ సమానం తల్లి సుమా, దీవిస్తుంది మీ అమ్మ దేవునిలాగే కనబడక అని, విను నా మాట విన్నావంటే అది. ఇంకా దాంట్లో అద్భుతమైన పాటలు, పడకు పడకు వెంట పడకు, మేలి ముసుగులో మైడి బొమ్మల మిసమిసలాడే లైలా, నీ సొగసుకు సలాము చేస్తున్నా, అవి ఆ పాటలన్నీ దాంట్లోనే అద్భుతమైన పాటలు. మీకు భలే గుర్తున్నాయి, అంటే ఎంత మీరు హత్తుకున్నారు ఆ పాటల్ని మనసుకి. చాలా మొత్తానికి అయితే మీ ప్రయాణం ఎక్కువగా పాటతోనే చెప్పాలి కదా సార్? అంతేనండి, పాట అదే నాకు ఉచ్ఛ్వాస నిశ్వాస. అండ్ మీరు స్వర్ణయుగం సంగీత దర్శకులను పుస్తకం ప్రచురించారు. అవునండి, అది యాక్చువల్గా దానికి ప్రేరణ ఏంటంటే అమ్మ కడుపు చల్లగా అని గొల్లపూడి గారు, ఇదేనండి స్వర్ణయుగ సంగీత దర్శకులు గొల్లపూడి గారు పుస్తకం రాసి 2008లో బే ఏరియా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆ పుస్తకం ఆయన అందరికి మాకు తలో కాపీ ఇచ్చారు, మేము వి బాట్ ఆల్ దోస్ కాపీస్. అప్పుడు నాకు అది చూడంగానే ఒక్క గొల్లపూడి గారే ఇంత పెద్ద పుస్తకం ఆయన గురించి రాసుకుంటే, ఇప్పుడు నాకు ఇష్టమైన సంగీత దర్శకులు ఎవరు? మహాదేవన్, సత్యం, వాళ్ళంటే ప్రాణం నాకు. సో మనకు పొద్దున్న లేస్తే మనం 24 గంటలు ఈ పాటలు వింటూ ఉన్నాము.
ఈ మనం ఎప్పుడు వింటూ ఉంటామో మన మ్యూజిక్ డైరెక్టర్లు, అసలు వాళ్ళ పేర్లు ఏంటి? ఇప్పుడు సత్యం అనే పేరు అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే అండి, చెళ్ళపిళ్ళ వెంకట సత్యనారాయణ ఆయన పూర్తి పేరు. కానీ ఆయనకు ఆ విషయం తెలియదు. ఆయన ఆరామ ద్రావిడ్లని అక్కడి నుంచి అటు వైజాగ్ అదే ఉత్తరాంధ్ర నుంచి వచ్చారని కానీ ఏం డీటెయిల్స్ ఎవరికి తెలియదు. సత్యం అంటే డోలక్ సత్యం అనే తెలుసు. ఆ విషయాలు ఏంటి? నేనేంటంటే ఆ పుస్తకం నాకు ప్రేరణ వాళ్ళ జీవిత విశేషాలు. అసలు వీళ్ళు ఎక్కడ పుట్టారు? మహదేవను ఆయన మలయాళియా తమిళ, చాలామంది మలయాళీ అంటారు కానీ ఆయన అయ్యర్, తమిళ అయ్యర్. కానీ పాలఘాట్ ఆయన ఏంటంటే ఆ కేరళ ప్రాంతం బోర్డర్లో పుట్టాడు. మలయాళం వచ్చు కానీ ఆయన జన్మతః తమిళుడు. అవును, ఆయన మహదేవన్. చాలామంది ఏంటి మలయాళీ అని రాస్తున్నారు. సో ఇలాంటివన్నీ వాళ్ళ జీవిత విశేషాలు. ఇప్పుడు రమేష్ నాయుడు ఉన్నాడు, ఆయన యాక్చువల్ కొండపల్లి విజయవాడ దగ్గర. ఆయన మా అత్తగారి తరఫున కూడా వీళ్ళ తరఫున కూడా బంధువులు యాక్చువల్గా. సో అయితే ఆయన ఎంత ఆయన ఇటు వెళ్ళారు అటు వెళ్ళారు, ఇటు మరాఠీకి వెళ్ళారు, అటు బెంగాలీకి వెళ్ళి మళ్ళీ ఫైనల్కి వచ్చాడు. అసలు ఈయన ప్రస్థానం ఏంటి, వీళ్ళందరూ ప్రస్థానం అనేది, నేను ఎక్కడ పుట్టారు వీళ్ళు, ఎక్కడ వీళ్ళ విద్యాభ్యాసం అయింది, అసలు వీళ్ళకి ఎలా చిగురించింది ఆశ, చెన్నై మద్రాసు ఎలా చేరారు, ఎలా అసలు వాళ్ళ సంగీత ప్రస్థానం ఎలా సాగింది, ఫైనల్గా అసలు ఎలా చాలామంది చాలా అంటే విషణంగా అదే విషాదంతో ముగిసినాయి చాలా వీళ్ళ స్టోరీస్, ఎలా వాళ్ళు అలా హతమైపోయారు. ఆ జీవిత విశేషాలన్నీ, సమగ్ర జీవిత విశేషాలన్నింటినీ ఒక పుస్తకంలో పొందుపరచాలని నేను అనుకున్నాను. అంటే నేను ఇప్పుడు ఇది తీయని వెన్నెల రేయి ఉందనుకోండి పాట, దాన్ని ఏ రాగంలో చేశారనేది ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. కానీ ఆ పాటకు ప్రేరణ ఏంటి, అసలు ఆ పాటతో పాటు ఇంకెన్ని చేశాడు సత్యం. సో ఇలా ఈ విశేషాలన్నింటిని పొందుపరచాలనుకున్నాను. ఇప్పుడు ఫోటోలు కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోటో చూపించండి, రాఘవల్ అదే ఇప్పుడు జేవి రాఘవల్ ఫోటో ఉంది కదా. అవును అవును. అది ఇప్పుడు మీకు చూస్తే పొద్దున్న లేస్తే టీవీలో ప్రతి చోట ఆ ఫోటో వేస్తారు. అవును. అది ఎక్కడి నుంచి వచ్చింది? మా రచయిత ఇది చక్రవర్తి ఉన్నాడు కదండి, ఈ ఫోటోని ఇప్పుడు అన్నిట్లో స్వరాభిషేకంలో అన్నిట్లో వేస్తారు. ఈ పుస్తకంనే అక్కడ ప్రామాణికంగా తీసుకొని పెడుతున్నారు. బట్ నో బడీ అక్నాలెడ్జ్ చేస్తారు. ఇవన్నీ ఎవరు కలెక్ట్ చేశారు? మా రచయిత పులగం చిన్నారాయణ. చాలా గొప్ప ఇది సంపద అండి, తర్వాత తరాల వాళ్ళకి మీరు అందించింది. ఇది మేము 2011లో అంటే 2008లో మొదలుపెట్టి పులగం చిన్నారాయణతో మనం మాట్లాడుతుంటే చెప్పాడు, సార్ ఇప్పుడు అసలు ఇది చూస్తే ఇది నేనేనా రాసింది అని అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు మీరు ₹1,00,00,000 ఇచ్చినా నేను ఇది రాయలేను, నాకు అంత ఓపిక లేదు. అప్పుడు ఒక ఉన్మాదంలో మీరు ఇచ్చిన ప్రేరణతో, రైట్, మీరు ఇచ్చిన అంటే నేను డబ్బులు ఎంతైనా సరే నీకు డోంట్ వర్రీ, నేను అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో రిక్షా లాగైనా సరే నీకు చాలా గొప్ప పుస్తకం అండి ఇది. మీరు అనుమతిస్తే ఐడ్ లైక్ టు హావ్. షూర్, మీకోసమే తెచ్చాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మీలాంటి అర్హులైన వాళ్ళ దగ్గర ఉంటే నాకు చాలా మందికి నేను ఇస్తానండి. ఇది ఇస్తే కొంతమంది అలా పుస్తకం అక్కడ పెడతారు, వాల్యూ తెలియని వాళ్ళకి. ఇప్పుడు కాళిదాస్ అన్నట్లుగా అన్నాడు కదా, ఏది నా కవిత దాని విలువ తెలియని వాళ్ళు దయచేసి అలాంటి వాళ్ళకి వినిపించొద్దు నా కవిత్వం. అలానే గొప్ప సంపద అండి ఇలాంటి పుస్తకాలు కేవలం మీలాంటి అభిరుచి గల వాళ్ళే చదవాలి, వాళ్ళ దగ్గరే ఉండాలి. ఈ ప్రయాణాలన్నీ మీరు ఒక అంటే ఆల్మోస్ట్ 95-97 నుంచి లెక్కేసుకున్నా, గత అప్పటి నుంచి ఒక 25 ఏళ్ళు కూడా లేవు, దగ్గర ఒక 25 ఏళ్ళు అనుకోండి. 25 ఏళ్ల ప్రయాణంలో ఇది కాకుండా ఇప్పుడు 29 ఏళ్ల ప్రస్థానం, 20 అదే shimatamusic.com కాకుండా ఆప్తా సంస్థ ఏమిటో చెప్పండి. ఆప్తా సంస్థ అండ్ అక్కడ తెలుగు రాజకీయాలు సంస్థల గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ ఏం చేస్తారు, ఊరికే పెద్ద హంగామా జరుగుతుంది, ఇంత పెద్ద సమావేశాలు నిర్వహిస్తారు, ఆట తానా లాంటి సంస్థలు. అంటే గొప్పవారండి, వారి మీద కామెంట్ చేయడం కాదు, వీళ్ళు ఎటువంటి ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే వెళ్ళేవాళ్ళు కళాకారులు వెళ్తారు, వాళ్ళు ఏదో పర్ఫార్మెన్సెస్ ఇస్తారు, అదొక పెద్ద అచీవ్మెంట్లో చెప్తూ ఉంటారు. సరే, సో బట్ యాక్చువల్లీ మీరు ఆప్తా ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు సార్? షూర్ అండి. దీనికి ముందు దీంట్లో చాలామందికి కొన్ని దురభిప్రాయాలు, అపోహలు ఉన్నాయి. ఈ సందర్భంగా వాటిని నేను కొంతవరకు అంటే అందరికీ నేను అభ్యర్థిస్తున్నాను, మరొక కోణం నుంచి మీరు అందరూ ఆలోచించాలి అని. ఇప్పుడు వీటన్నిటికి మూలం ఏంటంటే అండి, ఇప్పుడు పల్లెటూళ్ళల్లో ఎస్పెషల్లీ మా గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో ప్రభలు ఎలక్ట్రిక్ ప్రభలు ఇవన్నీ కడుతూ ఉంటారు. అవి ఎవరెవరు కడతారు? మనకు ఉండటానికి ఆల్మోస్ట్ 200 కులాలు ఉన్నాయి, కానీ అవి కట్టేది కేవలం 3 కులాలే.
మీకు తెలిసిన కులాలు అవి, నేను చెప్పను ఇక్కడ ఎందుకు మళ్ళీ. వదిలేండి. అవును. వాళ్ళే కడతారు. ఇప్పుడు వాళ్ళు ప్లస్ బ్రాహ్మిన్స్ ప్రభలు కట్టరు కానీ మిగతా అన్ని చోట్ల ఉంటారు. బ్రాహ్మిన్ పదం అనేది అందరూ, అది నేను ఐ వుడెంట్ హెసిటేట్ టు సే దట్. మరి మిగతా కులాల ప్రస్తావన ఎందుకో ఇప్పుడు మరీ సెన్సిటివ్ అయిపోయింది. సెన్సిటివ్ అయిపోయింది. దాంట్లో ఏముందండి, కమ్మ, కాపు, రెడ్డి, దీంట్లో ఏంది, మనం ఇప్పుడు గుప్పిట మన అక్కడక్కడ యాదవులు కూడా కడతారు ప్రభలు. సో ఈ ప్రిడామినెంట్లీ ఒక 3-4 క్యాస్ట్లు కడతారండి. సో ఇదే వాళ్ళు ఆ ప్రైడ్ కానీ ఈగో, ఆ భావజాలం మొత్తం దే క్యారీ ఫార్వర్డ్ వేర్ ఎవర్ దే గో. దాంట్లో దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే కొన్ని కులాలు ఎందుకు రాజకీయ చైతన్యంలో ఉన్నాయి, కొన్ని రాజకీయ చైతన్యంతో ఉన్నాయి, కొన్ని లేవు. కొంతమంది ఎందుకు ముందు ప్రోగ్రెస్ అవుతున్నారు, వాళ్ళల్లో యూనిటీ ఎందుకు ఉంది, మిగతా వాళ్ళు లేదంటే అది ఎవరిని తప్పు పట్టాలి? ముందుకు వాళ్ళు ఆ యూనిటీతో వెళ్తున్న వాళ్ళు తప్పు పట్టాలా? వాళ్ళ తప్పు కాదే. వాళ్ళు అంటే దానివల్ల డెఫినెట్ కొలాటరల్ డ్యామేజ్ ఉంటుంది. అవును. వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం వల్ల అర్హమైన క్వాలిఫైడ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ ఇంపాక్టెడ్, దాంట్లో నో డౌట్. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను. కానీ అట్ ద సేమ్ టైము వాళ్ళు ఎప్పటి నుంచో హాస్టల్స్ పెట్టుకున్నారు, మరి మీరు ఎందుకు పెట్టుకోరు? మీరు పెట్టుకోవచ్చు కదా, ఎవరు వద్దన్నారు? అలానే అక్కడ అమెరికాలో కూడా సంస్థ ముందు తెలుగు సంస్థగా మొదలైనా కూడా ప్రిడామినెంట్లీ కుల ప్రాతిపదిక మీద చీలిపోయినాయి. ఎందుకంటే ఒకటండి, దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఫస్ట్లో మేము కూడా ఆప్తాని నేను శ్రీనివాస్ చందు, ప్రసాద్ సమ్మిట్ గారని ఆయన ఆద్యులు. ఆయన మాకు యాక్చువల్గా పివి నరసింహరావు గారు గవర్నమెంట్లో అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన దగ్గర పనిచేశారు. ఆయన స్టాఫ్లో స్పీచ్లు కూడా రాసిచ్చారు పివి నరసింహరావు గారికి. సో మంచి ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు. ఆయన యుఎస్ వచ్చినప్పుడు హీ న్యూ హౌ టు రన్ ద ఆర్గనైజేషన్స్, అన్ని బైలాస్ రాయటం. మాకేంటంటే ఇప్పుడు తానా ఆట ఉన్నాయి ఆర్గనైజేషన్స్, ఆల్రెడీగా దే వర్ పోలరైజ్డ్ ఆన్ క్యాస్ట్ బేసిస్. మేము వీఆర్ థర్డ్ ప్రిడామినెంట్ క్యాస్ట్ అండ్ వీ వర్ లైక్ వీ వాంటెడ్ టు హ్యావ్ అవర్ ఓన్ ఆర్గనైజేషన్ లైక్ దే హ్యాడ్. అంటే అన్ని షుగర్ కోటింగే, టు బి ఆనెస్ట్. పైకి తెలుగు అసోసియేషన్ అని ఉంటుంది కానీ ప్రిడామినెంట్లీ మొత్తం లీడర్షిప్ అంతా ఒక క్యాస్ట్కే ఉంటుంది. ఎక్కడో చిదురుమదురుగా 2-3 బ్రాహ్మిన్స్ని పెడతారు కంటి తుడుపు చర్యగా, ఏది సాంస్కృతిక శాఖల్లో, కల్చరల్ వాటిల్లో. అదర్ దాన్ దట్ అది ప్రిడామినెంట్లీ ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్. ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ ఇట్. సో అప్పుడు సమ్మిట్ ప్రసాద్ గారు, నేను, శ్రీనివాస్ చందు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి మేము ముగ్గురం ప్రిడామినెంట్లీ వీ టుక్ యాక్టివ్ పార్ట్ అండ్ వీ ఫ్లోటెడ్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఆప్తా, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్. నేను వెస్ట్ కోస్ట్లో ఉండేవాడిని, శ్రీనివాస్ చంద్ ఈస్ట్ కోస్ట్లో ఉండి ప్రిడామినెంట్లీ ముందు వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ అవర్ రిలేటివ్స్. ఇద్దరం చాలా కష్టపడ్డాం ఇనీషియల్ డేస్లో. బాలారిష్టాలు ఆ శైశవ దశలో చాలా అధిగమించాము. ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడైనా సరే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కీప్ అన్ ఆర్గనైజేషన్ యునైటెడ్ దాన్ ఫ్లోటింగ్. చాలా ఈజీ. ఇప్పుడు ఫ్లోట్ చేయటం ఏముంది, జస్ట్ పేపర్ వర్క్ చేసేసి 1 వీక్లో 50 మందితో స్టార్ట్ చేయొచ్చు. కానీ ఆ గ్రోయింగ్ పెయిన్స్ అన్ని తట్టుకుంటూ దాన్ని కీపింగ్ ఇట్ యునైటెడ్ అది చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక్కో దశలో అది పాడి ఆవుగా అది పరిఢమిల్లుతున్న దశలో ఏంటంటే కొంతమంది ఆపర్చునిస్టిక్ మైకాసురులు వస్తారు. అప్పటిదాకా వాళ్ళు అసలు పట్టించుకోరు. ఎప్పుడైతే అంతా ఇది గ్రీనరీ ఉందో అప్పుడు వచ్చి ఆ మైక్ పట్టుకొని అంత క్రెడిట్ తీసుకోవాలని చూస్తారు. అవును. సో అలాంటి వాళ్ళందరిని తట్టుకుంటూ వాళ్ళని మరీ పూర్తి దూరం పెట్టినా వాళ్ళు ఆర్గనైజేషన్ చీలుస్తారు. అలా మొత్తం అన్ని సామధాన భేద దండోపాయాలతో అలా నెట్టుకుంటూ చాలా తీసుకొచ్చాం ఆర్గనైజేషన్ని. డెఫినెట్గా దట్ క్రెడిట్ హ్యాస్ టు గో టు అస్, దాంట్లో నో సెకండ్ థాట్స్. ఐ ప్రౌడ్లీ సే దట్. ఇప్పుడు 10,000 కుటుంబాలు ఉన్నాయండి ఆప్తాలో. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, ఎందుకు ఇవి క్యాస్ట్ బేస్డ్ పోలరైజ్ అవుతున్నాయి, దాంట్లో అసలు ఏంటి నిజంగా అది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అంటే అది అంటే అందరినీ మన వీక్షకులందరినీ అభ్యర్థిస్తాను ఇంకో వేరే కోణంలో చూడండి. మీరు ఇప్పుడు ఒక 2 ఆర్గనైజేషన్స్ ఉండే కన్నా ఒక 10 ఉన్నాయి అనుకోండి, వచ్చిన నష్టం ఏంటి? ఆ 10 ఆర్గనైజేషన్స్ ఎవరు చేసినా కూడా ఇప్పుడు తానా, ఆప్తా, ఆట, నాట ఏమున్నా సరే అందరు వాళ్ళ గోల్ ఏంటి? వాళ్ళు ఆర్గనైజేషన్ రన్ చేయాలి అంటే ఇండియాలో స్కాలర్షిప్స్ ఇవ్వాలి. బై ది వే ఆప్తా ఈజ్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ దట్ గివ్స్ 2 to 3 crore స్కాలర్షిప్స్ ఏటా ప్రతి సంవత్సరం 2-3 కోట్లు స్కాలర్షిప్స్ ఇస్తారు. ఎవరైనా ఎలా ఎంపిక చేస్తారు మీరు? ఎలా అంటే అక్కడ మెంబర్స్లో ఫస్ట్ మెంబర్గా ఉండాలి, ఆప్తాలో మెంబర్గా ఉండాలి. వాళ్ళ ఊళ్ళల్లో ఉన్నటువంటి
నిరుపేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళ చుట్టాలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళని 50% మెంబర్ స్పాన్సర్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద 50% ఈ స్పాన్సర్డ్ బై ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్కి ఎలా ఫండ్స్ వస్తాయి? నేను ఏటా $5,000 ఇస్తాను, అలా $50,000 ఇచ్చే దాతలు కూడా ఉన్నారు. సో ఈ డబ్బులంతా కలెక్ట్ చేసి మొత్తం ఫండ్గా పెట్టి మేము అలానే మెంబర్ నుంచి 50% కలెక్ట్ చేస్తాం. లేకపోతే నేను 10 మంది మెంబర్స్ని రిఫర్ చేసి నేను జంప్ అయిపోయాను అనుకోండి, ఎవడు బాధ్యుడు దానికి? అంతే. అందువల్ల వాడు కూడా ఇవ్వాలి, ఆ మెంబర్ కూడా 50% ఇవ్వాలి, రెస్ట్ ఆఫ్ ద 50% ఈజ్ మ్యాచ్డ్. అలా ఆన్ యావరేజ్ ₹25,000 ఫర్ ఈచ్ కిడ్. అలా మేము ఇప్పటిదాకా 15 కోట్ల పైన ఇచ్చామండి, ఆల్మోస్ట్ 16 crores ఇప్పుడు దాకా ఇచ్చాము. సో ఎవ్రీ ఇయర్ అది మేమేంటంటే ప్రచార ఆర్భాటాలకు దూరంగా మేము మెయిన్ ఏంటంటే వీటి మీద ఫోకస్ పెడుతున్నాం. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ తానైనా సరే ఏదైనా ఆప్తా అయినా మరొకటైనా, ముందు ఇండియాలో అందరూ మంచి పనులే చేస్తారు, ఏ వాటర్ ట్యాంక్స్ అని లేకపోతే మెడికల్ క్యాంప్స్ అని అన్నీ చేస్తారు. ఇప్పుడు ఇంకో 4 ఆర్గనైజేషన్స్ వచ్చి చేసినాయి అనుకోండి, వాళ్ళు కూడా అదే, వాళ్ళేమి ఫలానా క్యాస్ట్గా చేయరు కదా. ఇప్పుడు ఐ క్యాంప్ పెట్టారనుకోండి, ఐ క్యాంప్ ఈజ్ ఫర్ ఓన్లీ సర్టన్ కమ్యూనిటీ అంటారా? అనరు. అందరికీ, తెలుగు వాళ్ళందరికీ, 2 రాష్ట్రాల్లో అందరికీ ఉపయోగపడతాయి అవి. దానివల్ల నష్టం ఏంటి? కొంతమంది ఏమంటారు వెటకారంగా, 3 తెలుగు వాళ్ళు ఉంటే 4 అసోసియేషన్స్ ఉంటాయి అంటారు. అది అనేవాళ్ళు ఎవడన్నా $1 ఇస్తాడు ఎప్పుడన్నా వాళ్ళ జీవితంలో? వాళ్ళు ఎప్పుడు ఇవ్వరు. సో 1కి 10 ఉంటే మంచిదే. అది ఆ కోణంలో కొద్దిగా దయచేసి అక్కడ ధ్యేయం అన్నది 10 మందికి సాయం చేయాలి. అది ఎక్కువ మంది. ఇప్పుడు దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఇప్పుడు సపోజ్ ఎందుకు ప్రతి కమ్యూనిటీ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఆర్గనైజేషన్ అంటే, ఇప్పుడు ఎన్టీఆర్ ఎంత అద్భుతమైన నటుడో ఎస్వి రంగారావు కూడా అంతే అద్భుత నటుడు. కానీ ఎస్వి రంగారావు 100వ జయంతి ఉత్సవాలు మీరు తానాలో చేయండి అంటే వాళ్ళు చేస్తారా? చేయరు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి వాళ్ళ లిస్టు వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు త్రిపురనేని రామస్వామి చౌదరి అని ఉంటాడు, లేకపోతే వాళ్ళని ఇప్పుడు కృష్ణ సోమన్ బాబు వాళ్ళ మీద ఉన్నారు వాళ్ళ లిస్టులో. వాళ్ళే చేయాలా లేకపోతే ఎస్వి రంగారావు చేస్తారా వాళ్ళు? ఇప్పుడు నువ్వేం చేయాలి? వాళ్ళ మీద పడి నువ్వు కంప్లైంట్ చేసే బదులు యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్. అలానే దట్స్ వాట్ ఐ డిడ్ ఇన్ 2018. నేను ప్రప్రథమంగా ఎస్వి రంగారావు 100వ జయంతి ఉత్సవాలు ఆప్తా వేదిక మీద చేశాము. రైట్. సో దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు ఎవెన్చువల్లీ హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్, ఎవరో ఒకళ్ళు చేయాలి. ఇప్పుడు ఒకసారి మండల బుద్ధప్రసాద్ గారు అన్నారు, ఇవాళ రోజున పరిస్థితి ఎలా ఉందంటే మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలన్నా వయస్సులు వచ్చి పూనుకుంటే కానీ అయ్యే పరిస్థితి లేదు, అంత దరిద్రంగా తయారైందంటే ఇక అది దట్స్ వాట్ యూనో ద కరెంట్ సిచ్యువేషన్. ఇంకేం చేద్దాం దానికి? ఇక మనం వీ హ్యావ్ టు ఫిట్ ఇన్ టు దట్. మనం ఎయిదర్ యూ హ్యావ్ టు వాక్అవుట్ ఆర్ ఫిట్ ఇన్, 2 ఆప్షన్స్. ఇంకా సో ఇప్పుడు ఆప్తా అయితే బాగా నడుస్తుంది 10,000 కుటుంబాలు. ఇంకా ఇట్స్ గోయింగ్ విత్ గ్రోయింగ్ ఫుల్ ఫోర్స్ అండ్ అద్భుతంగా ఇప్పుడు ఆంటర్ప్రెన్యూర్ మీట్స్ జరుగుతున్నాయి. మొన్ననే ఇక్కడ ప్రతి నెల ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇప్పుడు బాగా ఇట్స్ గోయింగ్ రియల్లీ వెల్ అండి. అంటే మన తెలుగు కమ్యూనిటీకి బాగా హెల్ప్ చేస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మరి రాజకీయ పరిస్థితులు చూశారు, ఆబ్వియస్లీ అందరూ ఒక చోటికి చేరారు. మీరు అక్కడ చేరే అవకాశాలు ఉంటాయా? అక్కడ కూడా అంతేగా. ఇక్కడ సేమ్ ఇక్కడ ఏం జరుగుతుంది అక్కడ అదే జరుగుతుంది. అక్కడ కూడా టీడీపీ జనసేన అందరు కలిసిపోయారు, తానా ఆప్తా అందరూ. సో అవి ఇంకా మనకు అనవసరం లేండి. మన ఈ మెయిన్ అంటే పొలిటికల్, అప్పుడు ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ అండి, పొలిటికల్ విషయాలు మాట్లాడాలి కాదు. బట్ మీరు ఏ చిన్న గ్యాప్స్ ఉంటాయని అయితే చెప్పారో అది ప్రస్తుతానికి లేవు. అన్నీ ఒక చోటికి ఒక తాటిపై చేరి తెలుగు వారి కోసం కష్టపడతారు. డెఫినెట్గా అండి. ఎండ్ ఆఫ్ ది డే అదే. ఇప్పుడు ఏవైనా సరే అక్కడ కూడా ఎవరు ఇప్పుడు ఒకటండి, ఒక పర్పస్ అంటే ఒక లీడర్షిప్ ఒక కమ్యూనిటీకి ఉంటారు, ఒక చెందిన వాళ్ళు. ఆ భావజాలం కానివ్వండి అవన్నీ వాళ్ళకి లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒక చోట చేరి వాళ్ళు రన్ చేస్తారు ఆర్గనైజేషన్. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయినాక అట్లీస్ట్ ఒక 5-6 కొత్తవి వచ్చినాయి నేషనల్ ఆర్గనైజేషన్స్. అవును, ఉన్న వాటిలోనే అదివరకు ఉన్న ఆట వాటి నుంచి చీలే ఇప్పుడు వచ్చినాయి. దేర్ ఈజ్ నథింగ్ రాంగ్. వాళ్ళు దే వాంట్ టు హ్యావ్ దేర్ ఓన్. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొట్టుకునే కన్నా నువ్వు వరంగల్ నుంచి పిలవాలా ఒంగోలు నుంచి పిలవాలా బదులు 2 పెట్టుకొని ఇద్దరిని పిలవండి, ఇద్దరిని పిలుచుకొని ఇద్దరిని ఆనర్ చేసుకోండి. సో అందరికీ అంటే అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. దాంట్లో ఏం తప్పు లేదు కదా. రైట్. సో అయితే శ్రీనివాసరావు గారు, ఇంత
గొప్ప జీవితం మీది, అంటే చాలా ఈవెంట్ఫుల్గా మీరు మీ ఎక్కడికక్కడ మీరు సార్థకం చేసుకుంటూ ముందరకెళ్తున్నారు. మీకు మిగిలిపోయిన కళలు కానీ ఆశయాలు కానీ ఏమిటండి? వాట్ ఈస్ యువర్ ఆల్ టైమ్ డ్రీమ్ అంటారు కదా? ఒకటేంటంటే నేను డెఫినెట్గా హిందూ ధర్మ పరిరక్షణ అనేది నాకుందండి మనసులో. అది డెఫినెట్గా నేను దాంట్లో ఒక భాగంగా మా పరుచూరు ప్రాంతంలో ఇప్పుడు 100 అడుగుల హనుమాన్ విగ్రహం కట్టించాము. దానికి నేను ₹1,00,00,000 ఇచ్చాను, నా బంధుమిత్రులందరూ ఒక 50 లక్షల దాకా ఇచ్చారు. సో అంటే లిటరలీ మొత్తం 3 crores అయితే దానికి 1.5 crore మేము ఇచ్చాము, మిగతాది అక్కడ వాళ్ళు సమకూర్చుకున్నారు లోకల్గా. సో అది ఫస్ట్ కార్యక్రమం. దీంట్లో ఇంకా ముందు నాకు అనాథ శరణాలయాలండి. నాకు ఒకటేంటంటే నాకు మై హార్ట్ బ్లీడ్స్ ఎట్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ కానీ అలాంటివి వెరీ వెరీ సెన్సిటివ్. అది ఈ పాట వింటుంటే నాకు ఇప్పటికీ కళ్ళవని నీళ్ళు వస్తాయి. ఎవ్వరు ఇది నేరం అంటున్నది, ఎవ్వరు ఇది ఘోరం అంటుంది, ఎవ్వరు మల్లెపువ్వులో అది నాకు నిజంగా కళ్ళవని నీళ్ళు వస్తూ ఉంటాయి ఇప్పటికి కూడా. అది ఒక శాపం అండి పాపం. మనకి ఎవరు అభాగ్యులకి చిన్న పిల్లలు 10-12 ఏళ్ల పిల్లలు, దానికి ఎలా నేను ఆ చైల్డ్ ట్రాఫిక్ అదే హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా దాన్ని అరికట్టాలి, దానికి అట్లీస్ట్ అది ఇకన ప్రతి కల్చర్లో ప్రతి దేశంలో అది ఇకన అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సెంచురీస్ నుంచో ఇలా పాతుకుపోయింది. దాన్ని మనం ఎరాడికేట్ చేయగలమో లేదో తెలియదు, కానీ ముందు నా వంతు ఏమి చేయగలను అనేది నాకు అదొకటి. అనాథ శరణాలయాలు ప్లస్ ఇవి వాళ్ళకి పునరావాస కేంద్రాలు లాంటివి నాకు అంటే నాకు భక్తి ఉంది. నాకు నిజంగా శ్రీమన్నారాయణుడు నాకు విష్ణు భక్తుడిని, కానీ అలా అని నాకు విపరీతమైన భజనలు విగ్రహారాధన నాకు అంత. మరి హనుమంతుడి విగ్రహం కట్టించారు కదా? కట్టించాను, కానీ నేను అలా అని రోజు నేను పూజలు గంట సేపు అది చేతబడి చేసినట్టు చేయలేను. మరి విగ్రహం వల్ల ధర్మ పరిరక్షణ ఎలా జరుగుతుందంటారు? అంటే ఒక విగ్రహం అది పూజకు అందుకునే ఒక ఆలయం ఒక ప్రాంగణం కట్టించి ప్రాంగణానికి అందరు చేరుకుంటారు, అక్కడ మంచి విషయాలు మాట్లాడుకుంటారు, అది సత్సంగం అవుతుంది, తద్వారా ధర్మ పరిరక్షణ జరుగుతుంది అనుకోవడం ఒక పద్ధతి. లేదు, ధర్మంలో ఉండే సారాంశం ఏమిటో దాన్ని సరైన పద్ధతిలో బోధించేవాళ్ళు కావాలి. కొట్టుకోవడానికి ఇతర ధర్మాలని కించపరచడానికి దూషించడానికి కాకుండా అదొక పద్ధతి. బట్ మీరు విగ్రహారాధనలో మీరు పెద్ద నమ్మకం లేదంటున్నారు. అంటే విగ్రహారాధన నేనేంటంటే నాకు దైవ భక్తి ఉందండి, దైవ భీతి ఉంది, అంతా ఉంది. కానీ నేను డైలీగా 1 గంట సేపు పూజ చేసి అలా నాకు మానవ సేవయే మాధవ సేవ అని నమ్ముతాను. అది నేను అంతేగాని నేను ఈ పూజలు కంటిన్యూస్గా చేయాలి, లేకపోతే నేను ప్రతిసారి తిరుపతి వెళ్ళాలి, ప్రతిసారి కాశీకి వెళ్ళాలి, అలాంటివి నాకు ఉండవు. ఎందుకంటే నా మనసులో నాకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తాను. దాన్ని ఈ రకంగానే చెయ్యాలి, ఇలా చేస్తేనే పుణ్యం. ఇప్పుడు తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానించుకుంటాను, అది చాలు. అక్కడికి వెళ్ళల్లా చూడాల్సిన అవసరం లేదని అనుకుంటాను. దట్స్ వాట్ ఐ మీన్. విగ్రహారాధన అంటే నేను అలానే విగ్రహారాధన కంప్లీట్గా వ్యతిరేకం కాదు, బట్ నేను డెఫినెట్గా నేను దైవభక్తుడిని. దాంట్లో నాకు దైవభీతి ఉంది. అలానే నాకు ఇప్పుడు ప్రస్తుతం నేను ఐఎమ్ ఫాలోవర్ ఆఫ్ వద్దిపర్తి పద్మాకర్ గారు. అవధాని చాలా కనెక్ట్ అయ్యాను ఆయనతో అలా ఇలా కనెక్ట్ కాలేదు. అంటే నా బాల్య స్మృతులు కానీ అన్నీ ఆయన తీసుకొచ్చారు మళ్ళీ. ఆయన తన ప్రవచనాలు అంటే ఎస్పెషల్లీ నేను చిన్నప్పుడు చదివిన చందమామ కథల్లో విష్ణు పురాణం, శివపురాణం, దేవి భాగవతం అన్నీ వచ్చాయి మధ్యలో. మీకు గుర్తుందా? పెద్ద మంచి ఆయన అవును శంకర్ అని మంచి బొమ్మలు బలి వేసేవాడు. ఆ మధ్య రావణాసురుణ్ణి కానీ ఆ భీకరాకారం ఆ విష్ణువుని శివుడిని అలా ఫోటోలు భలే ఉండేవి. అవన్నీ నాకు మంచి బాల్య స్మృతులు. అవన్నీ మళ్ళీ గురువుగారి ద్వారా మళ్ళీ నేను పొందగలిగాను. ఇప్పుడు రేపు 10వ తారీఖున అక్కడ ఏలూరు శ్రీ ప్రణవపీఠం వద్దిపర్తి పద్మాకర్ గారి దగ్గరికి వెళుతున్నాను. సో అలా నాకేంటంటే అలా అని నేను కంప్లీట్గా ఈ భక్తిలోనే ఉంటానని కాదండి. నేను ఒక రకమైన విచిత్రమైన వ్యక్తినేమో బహుశా. నాకు 2 అటుగా అదే అంటే మీకు బేసిక్గా మీకు మీ ఆత్మ సాక్షాత్కారం కావాలంటే బేసిక్గా సెల్ఫ్ ఫుల్ఫిల్మెంట్, యాక్చువలైజేషన్ అంటారు కదా. మీకు పలు రకాల ఇంట్రెస్ట్లు ఉన్నాయి, అన్నిట్లో మీరు ఉండాలి, అన్నిట్లో మీరు ఏదో ఒక చేయాలని ఒక తపనతో బయలుదేరారు.
గొప్ప విషయం ఏంటంటే సార్ అన్నీ సార్థకం చేసుకుంటూ ముందరకెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు, నేను చాగంటి గారి గరికపాటి గారి వింటున్నాను, 10 ఏళ్ళ నుంచి వింటున్నాను, కానీ ఏ రోజు నాకు అసలు ఇంత కూడా నేను ఐ వాజ్ నాట్ మూవ్డ్. కానీ ఈయన వద్దిపత్తి పద్మాకర్ గారు ఎప్పుడైతే నాకు ఆయన పరిచయం అంటే ఈ అయ్యారో, నేను ఒక్కసారిగా అలా లక్ష్మీ కటాక్షం సినిమాలో ఆవాహ ఆవాహ అంటాడు సత్యనారాయణ, అనగానే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. అలా నిజంగా గురువు గారికి నా నమస్సుమాంజలి, ఆయనకి వద్దిపర్తి గారికి. ఆయన కూడా నాకన్నా ఒక 4 years పెద్ద ఏజ్లో, పెద్ద లేదు కానీ ఒక రకమైన ఆయన మాటలు విన్నా. ఓల్డ్ సోల్ అంటారు కదా సార్, ఓల్డ్ సోల్ అంటారు కదా, ఎన్ని జన్మల నుంచో వారు ఎంత సాధన చేసి మహానుభావులు ఈ స్థితికి వచ్చారు. అదొక మార్పు నా రీసెంట్ గత ఫ్యూ ఇయర్స్. అంటే నాది మెయిన్ అసలు నాకు చిమటా శ్రీనివాస్ అంటే మెయిన్ పాట అండి, తెలుగు పాట. నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఎస్పెషల్లీ బాలు, సుశీల, జానకి. అంటే బాలు అంటే బాలు ఒక్కడే కాదండి, సుశీల, జానకి కూడా నాకు ఈక్వల్లీ నాకు వాళ్ళు దైవాలు. బాలు ఎంతో వాళ్ళు అంతే నాకు, వాళ్ళిద్దరు. మా వాణ్యమ్మని వదిలిపెట్టకండి సార్. అబ్బా అసలు ఆవిడ పాటలు ఎలా వదిలిపెట్టంటే ఆవిడ నాకు ప్రాణం, అందరూ ప్రాణం, అందరూ దైవ సమానం. ఆవిడ పాటల్లో మీరు విన్నారో లేదో ఒక పాట, చాలా పాటలు ఉన్నాయి ఆవిడ. ఇదేలే జీవితం, ఆ జీవితంలో వసంతం. విన్నారా? నీలగిరి చల్లనా నీ వడి వెచ్చనా, చాలా అద్భుతం. విధి చేయు వింతలన్నీ, నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్య. అది ఇంకోటి అసలు అల్టిమేట్ సాంగ్ ఏంటి, పూజలు చూసారా ఒకే టైం కన్నా సార్, కరెక్ట్ కదా. అది అసలు ఎన్నెన్నో జన్మల బంధం. ఓహో ఇన్నాళ్ళ ఎడబాటు నేడే తీరలే, నీ వెంట నేనుంటే నానని నింగి నేలా ఒకటాయలే. అద్భుతమైన పాట అది. ఇంకా ఎన్నెన్నో జన్మల బంధం. ఇంకా చెప్పేది ఉంది. వాణి జయరాం అసలు ఇంకోటి తెలుసా, వాణి జయరాం గారు ఆవిడ ఒత్తులు పలకటం, సభ్యత అన్నారనుకోండి. ఇప్పుడు సుశీల జానకి అన్నప్పుడు సభ్యత అంటారు, సభ్యత ఆ ఒత్తు భ్యా విధి అంటూ గమనించండి ఇంకోసారి. విధి చేయు అంత స్పష్టంగా అనేది ఇంకెవ్వరు లేరండి, ఘంటసాల బాలు ఎవరు అనరు. విధి అంటే మేకు కరెక్ట్ కొట్టడం అనేది వాణి జయరాం గారి దగ్గరే. ఆవిడ మళ్ళీ హిందీలో రాసుకొని పాడతారంట. డూ యూ నో దట్? అవునవును చెప్పారు, కొన్నిసార్లు ఇంటర్వ్యూ చేసిన సందర్భాల్లో చెప్పారు. అవునవును, అసలు అద్భుతమైన పాట. బట్ మహానుభావుల గురించి తలుచుకుంటూ, మహానుభావుల పాటల్ని పాడుకుంటూ బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలా సాగిపోతున్న మీ జీవితానికి మరింత మీరు అనుకున్న పనులన్నీ ఇంకా తోడై జోడై మీరు ఇంకా కూడా సక్సెస్ఫుల్ అవుతారు అని కోరుకుంటున్నాను చిమటా శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. తప్పకుండా మరో సందర్భంలో ఇంకా బోల్డ్ అని కథలు మీతో మీ బహుశా మీ ఊరే వచ్చి ఇంటర్వ్యూ చేస్తాం. డెఫినెట్గా అండి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. షూర్ సార్. మనం డెఫినెట్గా, ఎందుకంటే నాకు బాలు విశేషాలు అంటే బాలు ఒక్కడే కాదు, సుశీల, జానకి, ఆనాటి విశేషాలు మొత్తం నాకు ఎప్పుడు. ఇంకోటి ఏంటంటే మేమంతా ఈ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కొన్ని, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరం ఇవే పాటలు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు పాత పాటలు ఎవరు పట్టించుకుంటున్నారని, కానీ మాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నాము. ఇంకా డెఫినెట్గా ఈ పాత పాటల పరిరక్షణలో డెఫినెట్గా ఇంకా మేము నడుం బిగించి కథను తొక్కుతాం. షూర్ సార్, వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నమస్కారం. థ్యాంక్ యూ.